చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 3వ అధ్యాయం 14-15 వచనాలని చదువుతున్నాను, ఆలకించండి. ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం నేను చదువుతున్నాను, ఆలకించండి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. చదివిన ఈ వాక్యాన్ని మనందరికి అర్థమగునట్లు ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని కోరుకునే మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నీతిగల మార్గాలలో నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా అనండి. దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తే మనం చదివిన వాక్య భాగం ఉదయాన్నే వచ్చిన మీరు కొందరు ముఖాలు కళగా ఉన్నాయి, కొందరు ముఖాలు అదోలా ఉన్నాయి. అదోలా ఎందుకు ఉన్నాయి అని నేను అడగను. ఇంకా అమ్మా, అదోలా ఉన్నాయి అని ఎందుకు నేను అడగను. ఇంకా నేరుగా మర్యాదగా ఆదికాండంలో ఏదైనా తోటలకు పోదాం అందరమి. చదివిన వాక్య భాగం ఏదైనా తోటకు సంబంధించింది. ఏదైనా తోటలో దేవుడు సర్పముతో మాట్లాడుతున్న మాట మనం చదివాం. ఈ భూమి మీద దేవుడు మొట్టమొదట నిర్మించిన మానవుడి పేరు ఏం పేరు? ఆదాము. పుల్లారావు కాదు, ఆదాము. ఆయనకి దేవుడు సాటి అయిన సహాయాన్ని చేశాడు, స్త్రీని చేశాడు. స్త్రీని ఎలా చేశాడు దేవుడు? ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ఆపరేషన్ చేశాడు. పురుషుణ్ణేమో మట్టితో చేశాడు, స్త్రీనేమో పురుషుని ప్రక్కటెముకతో చేశాడు. పురుషుణ్ణి చేసినట్టుగా మట్టి తీసుకొని మరలా మట్టితో చేయలా. పురుషునిలో ఉన్న ఒక ప్రక్కటెముక తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి ఆపరేషన్ చేసి అతని మేలుకునే లోపల గాయం, లైట్గా గాయం, గీత మానిపోతే గీత ఎట్ట కనపడుతట కనపడింది. ఈమె సుందరమైన యవనస్తురాలు. దేవుడు మొదటి మానవుడిని చేసినప్పుడు పిల్లవాడిని చేయలేదు, యవనస్తుడినే చేశాడు. మంచి యవన వయసులో ఉన్నటువంటి వ్యక్తిగా చేశాడు ఆదాముని, హవని యవనస్తురాలుగా. వీరిద్దరిని దేవుడు ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోట ప్రస్తుతం అందున్న ఇరాక్ దేశంలో ఏదో ఒక చోట ఉంది, ఎవరికి తెలియదు. ఇప్పుడున్నటువంటి ఇరాక్ దేశంలో, ఇరాక్ మన దేశానికి పైన, ఇరాక్ దేశంలో ఒక చోట యూఫ్రటీస్ నది, టైగ్రిస్ నది రెండు కలుసుకొని చీలికలుగా విడిపోతాయి. ఆ చీలికలుగా విడిపోయింది కూడా ఈ తోటలో నుంచే రాయబడింది బైబిల్లో. కాబట్టి ఆ ఇరాక్ దేశంలోనే ఎక్కడో ఒక చోట ఉండాలి, ఆ నదులు కలుసుకునే చోట ఉండాలని కొంతమంది ఆ నదులు కలిసే చోట కూడా చూపిస్తుంటారు. సరే, ఆ ఏదైనా తోటలో రకరకాల ఫలవృక్షాలు మొలిపించి, తోట అంటే మనం అనుకున్నట్టుగా 1 ఎకరా 2 ఎకరాలు కాదు, ఇంచుమించుగా అది ఒక పెద్ద మండలం అంతా, ఒక మండలం అంతా, ముత్తుకూరు మండలం అంతా ఎన్ని గ్రామాలు వస్తాయో అంత పెద్ద ప్రాంతంలో తోట వేశాడు దేవుడు. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు ఉన్న ముస్లిం కంట్రీస్ అన్నీ ఎంత భూభాగం ఉంటుందో మిడిల్ ఈస్ట్ అంతా, ఆ మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఏదైనా తోట ఉండింది అంటారు కొంతమంది. అంటే 7-8 దేశాలు ఎంత భూభాగం ఉంటుందో అంత తోటనేసాడు దేవుడు అని చెప్తారు. అందుకే
ఆ జలప్రలయంలో ఆ చెట్లన్నీ కొట్టుకుపోయి ఎండిపోయి ఆ సారం అంతా భూమిలోకి దిగిపోయి ఇప్పుడు పెట్రోల్గా మారిపోయింది అని కూడా కొందరు అంటారు. పాయింట్ మనకంతా అది కాదు మన పాయింట్. అసలు మామూలుగా అయితే జస్ట్ మీకు చెప్తున్నా. మొత్తం మీద ఏదైనా తోట పెద్దదిగా దేవుడు చేశాడో ఆ తోటలో వీళ్ళిద్దరిని పెట్టాడు. ఆ తర్వాత మనకు తెలుసు, ఈ తోటలో ఉన్న చెట్లు వాటి యొక్క ఫలాలు పండ్లు మొత్తం తినండి. మీరు ఉదయాన మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు తినండి. ఏం తినండి? పండ్లు. భూమి మీద మొట్టమొదట పుట్టిన మానవుడికి దేవుడిచ్చిన ఆహారము పండ్లు. ఆమేనండి. ఏ ఆహారం? ఫస్ట్ దేవుడిచ్చిన ఆహారం ఏంది? పండ్లు. అందుకే ఇప్పుడు కూడా పండ్లు తింటేనే బలం మనకి. మనిషికి దేవుడు నియమించిన మొట్టమొదటి ఆహారం పండ్లు. మహిమను కోల్పోకముందు, ఆదాము తన మహిమని పోగొట్టుకోకముందు, దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా మారకముందు, ఆదాము పాపములో పడిపోక ముందు దేవుడు ప్రజలకు ఇచ్చిన ఆహారం ఏంటంటే పండ్లు. నీకు ఇష్టం వచ్చిన చెట్టు ఫలం తిను అని చెప్పాడు. వాళ్ళు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రాలు పండ్లు తిని బతికేవాళ్ళు. దేవుడు ఏం చెప్పాడంటే అన్నీ తిని, కానీ ఈ తోట మధ్యలో ఉండే మంచి చెడులు తెలుగునిచ్చే ఈ చెట్టు యొక్క ఫలం మాత్రం తినొద్దని చెప్పాడు. తింటే చచ్చిపోతావని చెప్పాడు. కానీ అదే తోటలోకి సాతానుగాడు ప్రవేశించాడు. సాతాను ఎవరిలోకి ప్రవేశించాడు? సర్పం, పాములోకి ప్రవేశించాడు. పాముకి చాలా యుక్తి అంట. దేవుని వాక్యం చెప్పింది, దేవుడు చేసిన భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి గలదై ఉండినని రాయబడింది బైబిల్లో. యుక్తి, జ్ఞానం బాగా. అటువంటి పాములోకి సాతాను ప్రవేశించి హవ్వతో ఆ రోజుల్లో ఆ ఒక్క పామే హవ్వతో మాట్లాడిందా, లేకపోతే ఆ రోజుల్లో పాములు కూడా మాట్లాడేవా మనకు తెలీదు. మాట్లాడేవి అనుకోవడానికే మనకు కారణాలు ఉన్నాయి. గాడితో దేవుడు మాట్లాడించలేదా అనుకుంటే ఇప్పుడు కుక్కలు మాట్లాడతాయా? మాట్లాడవా? దేవుడు మాట్లాడింపజేస్తే కుక్కలు కూడా మాట్లాడతాయి. ఇప్పుడు గాడిద కూడా మాట్లాడింది బైబిల్లో. బిలాముతో మాట్లాడింది గాడిద. ఎందుకు కొడుతున్నావు నన్ను అడిగింది. గాడిద మనిషిలాగా మాట్లాడింది అనమాట. సర్పం, పాము మాట్లాడింది. ఏదో మొత్తం మీద హవ్వను మోసం చేసింది. హవ్వ తినకూడని పండు తినేసింది. పాపం చేశారు, మహిమను కోల్పోయారు. ఆ తర్వాత రోజు సాయంత్రం పరలోకమందున్న దేవుడు చల్లపూట భూమి మీదకి దిగివచ్చి, ఏదైనా తోటలోకి దిగివచ్చి, ఆదామా అని పిలిచాడు. ఎక్కడున్నావు నాయనా? నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిని కాబట్టి నీ ముందుకు రాలేక భయపడి దాక్కున్నానయ్యా చెట్టు చాటున. అవునా ఆదామో? నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నేను తినవద్దని చెప్పిన పండు నువ్వు తిన్నవా? అయ్యా నేను తినలేదు, కానీ నువ్వు నా చేతికి నాకు ఇచ్చిన ఈ స్త్రీ కొన్ని పండ్లు తీసుకొని వచ్చి ఇస్తే తిన్నానయ్యా. ఏమ్మా ఎందుకు తిన్నావు? నువ్వు తినదని చెప్పాను కదా. సర్పం నన్ను మోసపుచ్చిందయ్యా, ఆ సర్పం వల్ల నేను తినేసానయ్యా అని చెప్పింది. అప్పుడు సర్పంతో దేవుడు ఏం మాట్లాడుతానంటే, సర్పమా, ఇంతవరకు నువ్వు భూజంతువుల్లో విలువగా బతికావు, కానీ ఇక మీదటి నుంచి, ఈ రోజు నుంచి నా బిడ్డల్ని మోసం చేయడానికి నువ్వు వాడబడ్డావు కాబట్టి భూజంతువులన్నిట్లో నేను నిన్ను శపిస్తున్నా. ఎందుకంటే భూజంతువులన్నీ చివరికి పురుగులు కూడా కాళ్ళుతో నడుస్తాయి. పురుగులు కూడా, చిన్న చిన్న పురుగులు కూడా దేంతో నడుస్తాయి? కాళ్ళుతో నడుస్తాయి. కానీ నువ్వు మాత్రం ఇక నుంచి కడుపుతో పాకుతావు, నీ కాళ్ళు ఉండవు. అంతకుముందు పాముకు కాళ్ళు ఉండేయేమో. మనము ఈ జెర్రీ కదనా, జెర్రీని చూస్తే అది పాములాగా తిరగతా కాళ్ళుతో పోతుంటుంది కదా జెర్రీ. అట్లా ఉండేదేమో పాము. ఒకవేళ ఆ రోజుల్లో మనకు తెలియదు, పాములను దేవుడు అలా సూచించాడేమో. కానీ ఆనాటి నుంచి పాములకు శాపము, దేవుని శాపం కలిగింది. అవి అప్పటి నుంచి ఇక కాళ్ళు పోయి ఇక పొట్టతోనే, కడుపుతో పాకుతామని చెప్పాడు దేవుడు. ఇప్పటిదాకా నువ్వు చెట్లు చేమలు తిన్నావు, ఈ రోజు నుంచి నువ్వు మట్టి తింటావు అని పాముని శపించాడు దేవుడు. అంత మాత్రమే కదా సర్పమా, ఈ రోజు నుంచి నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలుగజేస్తున్నా. అంటే సర్పమా, మనుషులకి, పాము జాతికి, మనిషి జాతికి వైరం. పాములు కనబడ్డానుకో మనుషులు పానీలే అని వదిలిపెట్టరు. ఇంకా అప్పటిదాకా ఎట్టుండేది? ఆదాం అవ్వ పాములు పోతున్నా కూడా హాయ్ పో జాగ్రత్త బాయ్ అనేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు,
నీళ్ళభోగం కనపడ్డా, వానభోగం కనపడ్డా, కర్రెక్కడా అంటున్నాం మనం. అది వైరం కలుగు చేసాడు దేవుడు మనిషికి, పాము జాతికి. మనిషి ఏమో నిన్ను తల మీద కొడతాడు, తల మీద చిత కొడతాడు, నువ్వేమో అతని మడి మీద కొడతావు అని సర్పమును శపించినట్లు మనకు బైబిల్లో చదివాం. ఇప్పుడు ఇంతవరకు సన్నివేశం అక్కడ జరిగిన సంగతి. అక్కడి నుంచి ఆదాముకు కొన్ని శాపములు సంభవించే, చెమటగా చాలా దినాలు నువ్వు ఇక పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈజీగా వెళ్ళి చెట్లు కోసుకొని తింటాం కాదు. ఇక నుంచి నువ్వు భూమిని సేద్యం చేయాలి, చెమట గార్చే కష్టపడే భోజనం చేయాలి. ఇక నుంచి కూర్చొద్దిని పోయింది నీకు, పోగొట్టుకున్నావు నువ్వు అని ఆదాముని. నువ్వు ఏ మట్టినైతే సేద్యం చేస్తున్నావో ఒక టైం వచ్చినప్పుడు నువ్వు మన్నే కాబట్టి తిరిగి మన్నైపోతావని చెప్పి ఆదాముని దేవుడు శపించాడు. హవ్వకు కూడా ఒక శాపం ఇచ్చాడు. అమ్మా, నేను తినవద్దని చెప్పిన పండు నువ్వు దీన్ని నీ భర్తకి చేసావు కాబట్టి నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చిస్తున్నా. ఇప్పటిదాకా నేనేమనుకున్నానంటే నవ్వతా పిల్లలను కనేటట్టు పెట్టా నీకు. నవ్వతా పిల్లలను కనేటివే, నవ్వతా పిల్లలు కనేటట్టు పెట్టా. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనికి నీ గర్భవేదనను ప్రసవ వేదన మిక్కిలి హెచ్చిస్తాను. నువ్వు వేదన పడి పిల్లలను కంటావని. ఆ తర్వాత నీ భర్త మీద నీకు కోరిక కలుగుతుంది, నీ భర్త మీద నీకు కోరిక వాంఛ కలుగుతుంది. అతడు మాత్రం నేను ఏలుతాడు, భర్త నేను ఏలుతాడు. నువ్వు నీ భర్త మీద చేపర కడతో కొట్టని, కుక్కల కడతో కొట్టని, నీకు మాత్రం నీ భర్త మీద కోపం కొంచెం వచ్చినా మళ్ళీ సాయంత్రం కల్లా నీ భర్త మీద కోరిక కలుగుతుంది, వాంఛ కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. భర్త మాత్రం కుక్కలు కొట్టే కర్త కడుతుంటాడు, నువ్వు మాత్రం ప్రేమిస్తూ ఉంటావు. ఇది దేవుడు పెట్టిన శాపం స్త్రీకి. శాపం అనకూడదు దాన్ని, అది వెట కాబట్టే కాపురాలు జరుగుతున్నాయి ఈ రోజున. లేకపోతే కనికిరాజు దగ్గర కనికిరి రమ్మంటుందా, పోరా స్వామి అంటారు. కుక్కలు కొట్టే కర్త కొట్టినా కూడా సాయంత్రం కల్లా మళ్ళీ భర్తని ఇటు పోయాడో, ఎప్పుడు వస్తాడో ఎత్తుకుంటారంటే భార్యలు. దేవుడు స్త్రీ గుండెల్లో పురుషుడి మీద పెట్టిన వాంఛ, భర్త మీద పెట్టిన వాంఛ. ఎంత ప్రేమ గల దేవుడో. కుటుంబాలు కట్టడానికి దేవుడు అది పెట్టాడు అనమాట. భార్య మనసులో నుంచి కానీ ఆ ప్రేమగాను పోగొట్టుకున్నారా భర్తలా, ఇంకా సంపాదించుకోవటం కష్టం. అందుకే భార్య మనసులో దేవుడు పెట్టిన ప్రేమను కాపాడుకోవాలా భర్తలు కూడా. అదేం పోదులే, మ్యాక్సిమం పోదు, పోయిందంటే ఇంకా కాపురము నిలబడదు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది అని చెప్పింది బైబిల్. ఇది హవ్వ, ఆదాము, సర్పం హిస్టరీ జరిగింది అక్కడ. పాస్టర్ గారు మంచిదే, చరిత్ర చెప్పావు, బాగానే ఉంది. ఇప్పుడు దాంట్లో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఇప్పుడు దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి పాస్టర్ గారు అంటే, బైబిల్ గ్రంథంలో సర్పం అని చదివాం కదా, నీ సంతానానికి ఆదామా, సర్పమా, నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేను వైరం కలుగజేస్తాను రాశాడు దేవుడు అక్కడ. సర్ప సంతానం ఎవరు, స్త్రీ సంతానం ఎవరు తెలియాలి ఇప్పుడు మనకి. సర్ప సంతానం అంటే భౌతికంగా అక్షరార్థంగా పాములు. కానీ బైబిల్లో సర్ప సంతానమా అని కొంతమంది వ్యక్తుల్ని పిలిచాడు బైబిల్లో దేవుడు. యేసుక్రీస్తు వారు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో కొంతమందిని సర్ప సంతానమా, మారు మనసు పొందుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అని అన్నాడు. ఆ తర్వాత బాప్తిసమిచ్చి యోహాను గారు కూడా కొంతమందిని సర్ప సంతానమా అని పిలిచాడు. సర్పం యొక్క పిల్లలారా అని అర్థం, పాము పిల్లలారా అని అర్థం. అంటే సర్పము దేనికి సర్పం పిల్లలు దేనికి పోల్చబడ్డారంటే దేవునిని ప్రేమించని వాళ్ళకి పోల్చబడింది, దేవునికి లోబడని పిల్లలకు పోల్చబడింది, దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళకి పోల్చబడింది సర్పం పిల్లలు. సర్పం కానీ సర్ప సంతానం కానీ. సర్ప సంతానం అంటే ఎవరంటే దేవుని మార్గాల్లో నడవడానికి ఇష్టం లేని వాళ్ళు, వాక్యంగా నడవడానికి అంగీకరించని వాళ్ళు, దేవుని చిత్తం చేయటానికి ఇష్టం లేనోళ్ళు. అనగా మందిరాలు అంటే ఇష్టం లేదు, భక్తి అంటే ఇష్టం లేదు, దేవుని కొరకు బ్రతకడం అంటే ఇంట్రెస్ట్ ఉండదు, లోకాన్ని, డబ్బుని, బంగారాన్ని, వెండిని, మనుషుల్ని, బంధువుల్ని ప్రేమించుకుంటూ దేవునికి దూరంగా ఉంటారు కొంతమంది జనాభా. వీళ్ళని వాక్యము సర్ప సంతానానికి పోల్చింది. ఒక మాట చెప్పాలంటే సాతానుకు సమీపంగా బ్రతుకుతారు అన్నమాట వీళ్ళు. సాతానుకు సమీపంగా బ్రతుకుతారు, అపవాదికి సంబంధించిన వ్యక్తులుగా మిగిలిపోతారు లోకంలో. దేవుని పక్కకు రారు, యెహోవా పక్షమందు ఉండరు,
యేసుక్రీస్తు పక్షమందు నిలబడరు, సాతాను పక్షమందు నిలబడతారు. శరీర ఆశల్లో కూరుకుపోతారు. దేవుని కొరకు బ్రతకాలన్న తపన కూడా వీళ్ళ గుండెల్లో ఉండదు. అయ్యో నేను ప్రభువుకు దూరం అయిపోయానే అన్న బాధ కూడా గుండెల్లో ఉండదు. మనశ్శాంతిగా ప్రశాంతంగా ఏ బాధ కూడా లేకుండా లోకంతో కలిసి నడుస్తుంటారన్నమాట. వీళ్ళని వాక్యము ఏమని పిలిచింది? సర్ప సంతానం అని పిలిచింది. సాతాను సంతానం, పాము సంతానం. సర్పము సాతానుకు పోల్చబడ్డాడు బైబిల్లో. ప్రకటన గ్రంథంలో సాతాను దేవుడు ఏమని పిలిచాడు తెలుసా? మహాఘట సర్పం అని పిలిచాడు బైబిల్లో. ప్రకటన గ్రంథంలో సాతాను గురించి దేవుడు ఏం రాశాడంటే ఆది ఘట సర్పం, ఆది ఘట సర్పం, ఆది నుంచి ఉన్న ఘట సర్పం ఇది. ఘట సర్పం అంటే పాము డ్రాగన్ లాగా ఉంటుంది. చైనా వాళ్ళ సినిమాల్లో చూస్తుంటాం మనం, రెక్కలు ఉంటాయి ఆ పాముకి, తిరిగి రెక్కలతో. చైనా వాళ్ళ సినిమాలు మేమే చూసాం సార్. ఇప్పుడు అబ్బాయి మీరు చూడాల, అసలు మీకు అలవాటు కూడా లేదు. డ్రాగన్ అంటారు అన్నమాట. అది ఆది ఘట సర్పం. మొత్తం మీద సర్ప సంతానము అంటే ఎవరంటే దేవుని చిత్తంలో లేనివాళ్ళు, దేవుడు అంటే ఇష్టం లేనివాళ్ళు, దేవుని కోసం బ్రతకడం ఇష్టం లేనివాళ్ళు, వారికి ఇష్టం వచ్చాడు బతికేవాళ్ళు. మందిరాల్లో ఉండేవాళ్ళ సంగతి చెప్తున్నా నేను. దేవుని బిడ్డలుగా చలామణి బిడ్డల సంగతి చెప్తున్నా నేను. బయట వాళ్ళ గురించి కాదు, అన్యుల గురించి కాదు, మారు మనసు పొందని వాళ్ళ గురించి కాదు బిడ్డ. మందిరాల్లోనే ఉండి దేవుడు అంటే ఇష్టం లేకుండా బతికేవాళ్ళు అన్నమాట. పుట్టినరోజులకి చర్చిలకు వస్తారు, పెళ్లి రోజు చర్చిలకు వస్తారు. పరిశుద్ధ పరిశుద్ధ, పెళ్లి కొడుకు వచ్చి చర్చిలో కూర్చుంటాడు. అంటే పెళ్లి కొడుకు ఆ రోజే వస్తా చర్చికి. ఏ రోజు? పెళ్లి రోజు చర్చికి వస్తాడు. ఇక మళ్ళీ ఈ వ్యక్తి చర్చిలో ఎప్పుడు కనపడతాడు తెలుసా? పరదేశులం యాత్రికులం, సమాధి పెట్టులో కనపడతారు. ఇంకా అంటే పాస్టర్లు అందరూ ఈ అబ్బాయి సమాధి, ఈ మనిషి సమాధిలో పోయినప్పుడు ఆ తెట్లో పెట్టుకొని పాట పాడుతూ వెళ్తారన్నమాట. ఒకటి పెళ్లి రోజు చర్చిలోకి వస్తారు, చచ్చిపోయిన రోజు సమాధి పెట్టులో పోతారు. అంతే. ఇక జీవితంలో మళ్ళీ క్రిస్మస్ కానీ ఎప్పుడు రారు. మన దగ్గర అటోళ్ళు లేరులే, బయట ఉంటారు అటోళ్ళు అనమాట ఎక్కువగా. సంవత్సరం 2 సార్లు వస్తారు సతీష్, సంవత్సరం 2 సార్లు, క్రిస్మస్కి జనవరికి. మళ్ళీ తిక్క రేగిందనుకో క్రిస్మస్ కూడా రారు. అవసరం అయితే ఇంకా క్రిస్మస్ కూడా రారు, ఏం రాకపోతే. అంటే వీళ్ళు పేరుకే క్రైస్తవులు, అంతే. దేవుడి కోసం బ్రతకడం ఇష్టం లేనివాళ్ళు, దేవుడు అంటే ప్రేమ లేనివాళ్ళు అనమాట. వీళ్ళని బైబిలు సర్ప సంతానంతో పోల్చింది. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేను వైరం కలిగజేస్తాను. సర్ప సంతానం అంటే వీళ్ళు కదా. ఇప్పుడు స్త్రీ సంతానం అంటే ఎవరు? హవ్వ నుంచి పుట్టింది ఎవరు? స్త్రీ సంతానం ఎవరంటే యేసుక్రీస్తులో బ్రతికే దేవుని ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు కోసం రోషంగా బతికే దేవుని బిడ్డలు, నమ్మకంగా బతికేవాళ్ళు, పడిపోయినా అయ్యా నన్ను క్షమించండి మళ్ళీ లేచి వెళ్ళేవాళ్ళు, ఆగిపోకుండా సాగిపోయేవాళ్ళు, పడినా మరలా లేచి పరిగెత్తేవాళ్ళు, దేవుడి కోసం ఒకే దగ్గర ఆగిపోకుండా ఈ దేవుడు నాకు వదిలే, నా వల్ల కాదులే అనుకోకుండా దేవునితో సాగిపోయేవాళ్ళు స్త్రీ సంతానం, దేవుని బిడ్డలు అన్నమాట. వీళ్ళకి ఎప్పుడు వైరమే. సర్ప సంతానానికి, సాతాను పిల్లలకి, దేవుని పిల్లలకి ఎప్పుడు వైరమే, ఎప్పుడు యుద్ధమే, ఎప్పుడు పోట్లాటే. సర్ప సంతానం కనపడింది మనుషులకి శీతక కొట్టడమే తల మీద. మనుషులు పావులు కనపడారు అనుకో, వచ్చి మడి మీద కొట్టడమే. ఈ విధంగా కొన్ని సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూ ఉంది దేవుని పిల్లలకి, సాతాను పిల్లలకి. అయితే ఈ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు? సాతాను పిల్లలకి, ఇంకో మాట చెప్పాలంటే సాతానుకి దేవుని బిడ్డలకి ఎప్పుడు పోరాటమే. సర్పం అంటే సాతాను కదా, సాతానుకి దేవుని బిడ్డలకి ఎప్పుడు పోరాటమే, యుద్ధమే. అసలు యుద్ధంలో ఎప్పుడు ముగింపు అవుద్ది? అసలు గెలుస్తామా? ఎవరికి వాడు గెలుస్తాడా, మనం గెలుస్తామా? అసలు ఏం జరిగింది? యుద్ధంలో జయం ఎవరిదే అంటే తక్కువ చెప్పచ్చు మనం, దేవుడు ఎవరి చేతిలో ఓడిపోడు. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు ఓడిపోడు కాబట్టి దేవుడి బిడ్డలు కూడా ఓడిపోరు. దేవుడు ఓడిపోడు కాబట్టి, దేవుడు ఓడిపోతే ఇంక దేవుడు ఎందుకు అవుతాడు? లుదియమ్మ, ఓడిపోయేవాడు దేవుడు అవుతాడా చెప్పు? ఎదురుగా పోతే 4 బాణాలు వేసి చంపేస్తారేమోనని చెట్టుసాటు దాక్కుని బాణాలు వేసి చంపేవాళ్ళు వాళ్ళనే దేవుళ్ళు అంటుంది లోకం. ఎదురుగా పోయి బాణంగా వేస్తే నన్ను ఏడ గుండెల్లో వీక్కి నన్ను చంపేస్తారని చెట్టుసాటు నుండి బాణాలు వేసి చంపేవాళ్ళని లోకం దేవుళ్ళుగా చెప్తుంది.
ఆ తర్వాత మళ్ళీ ఆ వ్యక్తిని కూడా చంపేశారు, బాణాలు వేసి చంపేశారు ఆ మనిషిని కూడా. ఆ దేవుడుగా అనుకునే వ్యక్తిని కూడా చంపేశారు. నిజానికి దేవుడు కాదు, అతను ఒక రాజు. ఆ రాజుని వీళ్ళు దేవుళ్ళు చేసుకుని అనుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం, అది మనకెందుకు. అది దేవుళ్ళు అంటే అట్ట బాణాలకి సాటును గుచ్చే బాణాలు చచ్చిపోరు. దేవుడు అంటే నిరంతరము జయించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మనిషి సామ్రాజ్యం మీదనైనా దయ్యాల సామ్రాజ్యం మీదనైనా సృష్టికర్త అయిన దేవునికి ఎప్పుడు జయమే. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు జయశాలి, జయించాడు కదా, కాబట్టి ఖచ్చితంగా జయిస్తాం మనం. అదే బైబిల్ చెప్పించండి. ఇప్పుడు సాతానికి మనకి ఎప్పుడు పోరాట యుద్ధమే. ఈ యుద్ధంలో వాడు గెలిచాడా, మనం గెలిచామా? బైబిల్ ఏం చెప్పింది అంటే, అక్కడ ఏం రాయబడింది అంటే, లోకపత్రిక అంటున్నా చూడండి, కొరింథీ చూసి లోకసువార్త 10వ అధ్యాయం 18 నుంచి 20 దాకా చదివితే మంచి మాటలు రాయబడ్డాయి. లోకసువార్త 10వ అధ్యాయం 18వ వచనం నుంచి చదివితే మంచి మాటలు రాయబడ్డాయి. అక్కడ ఏం రాయబడ్డాయి అంటే, నిజవతా చూడండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి అని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, 19వ వచనం, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చెయ్యదు, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడే అని రాశాడు బైబిల్లో దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమనుకోకుండా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ముందు రతలే కూర్చో అమ్మా. ఇంకోసారి చెప్పండి అమ్మా, హల్లెలూయా చెప్పండి అమ్మా. చాలేవే అన్నారా, హల్లెలూయా అన్నారమ్మా. ఏంటి సార్ మమ్మల్ని నువ్వు ఈరోజు కొంచెం ఇబ్బంది చేస్తున్నావంటే, నేనేం చేయలే, మీరే హల్లెలూయా చెప్పట్లా. నేనేం చేయలే, మీరే హల్లెలూయా చెప్పట్లా. హుషారు ఉంటే నాకు కూడా చెప్పాలనిపిస్తుంది. అందుతల హుషారు ఉంటే నాకు కూడా చెప్పాలనిపిస్తుంది, మీరు హుషారుగా చూపించట్లే నాకు. అది నాకు బాధ. కనకరాజు ఎట్లా ఉండాలి? ముఖమా కళగాను ప్రకాశముగాను సౌందర్యంగా ఉండాలి. దేవుని మందిరంలో ఉండేటప్పుడు మనం ఎట్లా ఉండాలా? కళగా. శివరాత్రి 3 సినిమాలు పెట్టేప్పుడు ఎట్లుంటావు చెప్పు? ఎట్లుంటావు ఇప్పుడు? శివరాత్రికి 3 సినిమాలు ఇప్పుడు పోయావా? ఎప్పుడన్నా పోయావా? ఇంకేందైతే అంటే రాత్రి అంతా నిద్ర లేకుండా చూడటమే. రే 3 సినిమాలు రా స్వామే, మన పంట బండిపోయింది రా సినిమా హాల్లో. కానీ అక్కడ ఏం పంట పండదు, మొత్తం చీకటే. వాళ్ళ భార్యని ఎట తీసుకోపోవాలా, ఏళ్ళ పిల్లని ఎట తీసుకోపో, ఏ చూపిస్తారు సినిమాల్లో. మనకి ఏది బాగుపడే చూపిరు. చెడిపోయే సినిమాలు మాత్రం నవ్వుకుంటూ చూస్తే రాత్రి అంతా నిద్ర లేకపోయినా కూడా ఎర్రగా కళ్ళు పెట్టుకొని. కానీ సజీవుడిని దేవుని సన్నిధికి వచ్చిన మనం ఆయన మందిరంలో కూర్చున్నప్పుడు నీకు దేవుని విలువ మన అర్థమైంది. మీకు దేవుని మందిరం విలువ ప్రభు ఏం చెప్పాడు మనం చెప్పు? ఈ మందిరంలో సమృద్ధి ఉందని రాయబడింది కదా. ఆమె చెప్పండి గట్టిగా. ఈ మందిరంలో ఏముంది? సమృద్ధి, మేలులు, ఆరోగ్యం, క్షేమం, తృప్తి, ఆనంద ప్రవాహం, ఇన్ని మేలున్నాయి ఆయన మందిరంలో. అటువంటి సన్నిధికి వచ్చి కూర్చున్న మనకి అది తెలిస్తే చాలు. అవి తెలిస్తే సంతోషం వచ్చేస్తుంది మనకి. ఇక్కడ వినబడే ప్రతి మాట నీ గుండెలో తీసుకుంటే నీకు చాలా ఆశీర్వాదం తమ్ముడా కదా. ఇప్పుడు మనము ఏం చెప్పుకున్నాం? ఏదైనా తోట దగ్గర నుంచి ఈ రోజుల దాకా సర్పానికి దేవుని బిడ్డలకి పోరాటమే, సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి పోరాటం జరుగుతుంది. అయితే ఎవరు గెలిచారు? యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా? నా పిల్లలారా, శిష్యులారా, సీమోను పేతురు, శత్రువు బలమంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన శత్రువు ఎవరు? సాతాను. సాతాను యొక్క బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చా. నేను ఎప్పుడో జయించేసాను రవాణ్ణి. అయ్యా ఎక్కడ జయించావు? వేసయ్యవన్నీ వాడిని ఎక్కడ జయించా బాబు? నానా కుమారుడా, ఆదికాండం ఏం చెప్పింది? ఇప్పుడు ఇందాక నువ్వు చదివావు కదా, ఏం చెప్పింది? నన్ను అడుగుతున్నావు ఏసయ్యా ఎప్పుడు జయించావు సాతాను కానీ నువ్వు నన్ను అడుగుతున్నావు. నువ్వు ఆదికాండంలో ఇంత చదివిన వాక్యం ఏం చెప్పింది? ఇదిగో స్త్రీ సంతానాన్ని నువ్వు మడి మీద కొడతావు, అతడేమో స్త్రీ సంతానం ఏమో నిన్ను తల మీద కొడతానని రాసి చదివారు కదా. ఇదిగో
సాతానుగాడు నన్ను చంపాలని, నన్ను ఏదో చేయాలని సిలువలో నా మడిం మీద కొట్టాడు. నన్ను సిలువ వేయబడిన యేసుక్రీస్తుని మడిం మీద గరిచాడు. అంటే సిలువ వేయించాడు అనమాట. యేసుక్రీస్తు వారు సిలువెక్కించాడు సాతానుగాడు. కానీ వాడికి తెలియంది ఏంటంటే, చనిపోయి సమాధిలో పెట్టబడి 3వ దినాన సమాధిని గెలిచాడు చూడు. సమాధిని ఎప్పుడైతే గెలిచి లేచాడో, పరిశుద్ధ రక్తం ఎప్పుడు భూమి మీద కార్చబడిందో, పాము తల చితగ్గొడితే ఎట్టయిపోద్దో సాతానుగాడ తల పూర్తిగా చితగొట్టబడిపోయింది. చప్పలు కొట్టండి వేసే గట్టిగా, చప్పలు కొట్టి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. కలువరి సిలువలో సాతాను తల చితగొట్టబడి సాతాను పూర్తిగా ఓడిపోయాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా చెప్పు. సాతాను పూర్తిగా ఓడిపోయాడు. ఇక మళ్ళా మనం గెలవలేవాడిని. మన తండ్రి, మన దేవుడు, మన యేసయ్య ఆల్రెడీ యుద్ధం చేసేవాడిని పచ్చడి చేశాడు. తలని కళ్ళు ఎక్కడో తెలియదు, ముక్కు ఎక్కడో తెలియదు వాడికి. ఇంకా పావును తల మీద కొడితే, శాంతిరాజన, పావును తల మీద చెత్త కొడితే కళ్ళు కనపడతాయి మనకి. ఇంకా తల చెత్త కొట్టేస్తారు మొత్తం. యేసయ్య సిలువలో ప్రాణం పెట్టి రక్తం గార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినాన మరణమును గెలిచి లేచినందువల్ల సాతానుగాడి సామ్రాజ్యం మీద యేసయ్యకి సంపూర్ణ జయం కలిగింది. ఇంకా ఇప్పుడు మనం ఎవరి పిల్లలమే? ఈ దేవుని పిల్లలమే. ఆయన మన తండ్రి. మన తండ్రే వాడిని జయించేస్తే మళ్ళీ మనం జయించేది ఇంకా కరెక్ట్గా. మళ్ళీ మనం పోయి ఓడి యుద్ధం చేస్తే వాడు తల లేదు, కాళ్ళు లేదు, మెదడు లేదు, మైండ్ లేని వాడు తిరుగుతూ ఉంటాడు భూమి మీద. అందుకే వాడు ఏం చెప్తాడంటే, ఏడన్నారు నువ్వు అంటే ఏం చెప్తాడు దేవుడితోటి? అయ్యా భూమి మీద అటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నేను ఏమరా మైండ్ లేదయా, చేత కొట్టలేనన్న మెంటలు ఎప్పుడు ఎట్లా ఉంటాడో నాకు తెలియదు. ఈరోజు ముతుకూరు చర్చిలో ఉంటా, అనేక నెల్లూరు చర్చిలోకి వస్తా, తిరుగుతూ ఉంటాను. నేను ఒక దగ్గర ఉండను. మెంటల్ మైండ్ మరిపింది నాకు. అయ్యా నువ్వు దొక్కిన తొక్కు నా తల మీద, నాకు మైండ్ మారిపోయిందయ్యా, అటు ఇటు తిరగడమే నా పని. మీకు ఒక విషయం తెలుసా? సాతాను ఓడిపోయినవాడు అని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈరోజు నుంచి సాతాను ఎప్పటికీ ఓడిపోయినవాడు. ఇక వాడు జయించేది లేదు. వాడికి ఎప్పుడో ఓటమి వచ్చేసిందమ్మా. స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి జరిగిన పోటీలో, యుద్ధంలో, పోరాటంలో 2000 సంవత్సరాల క్రితం కలువరి సిలువ వద్ద వాడి తల పూర్తిగా చితగొట్టబడింది. ఏ పాపాన్ని హేతువు చేసుకుని వాడు లోకాన్ని పరిపాలన చేశాడో అదే పాపాన్ని కోకటి వేళ్లతో సహా పిరికి అవతల పడేశాడు యేసు నామములో. ఎందుకు పడేశాడంటే, యేసుక్రీస్తు వారు కార్చిన నిష్కళంకమైన రక్తము ద్వారా పాపము పూర్తిగా క్షమించబడిపోయింది. యేసుక్రీస్తు వారి రక్తము తల్లిదండ్రుల కలయిక వల్ల రక్తం కాదు. అది యేసు ప్రభు వారి రక్తంలో తండ్రి రక్తం లేదు, తల్లి రక్తం ఒకటే ఉండేది. మామూలుగా భార్య భర్త ఇద్దరి రక్తాలు కలిస్తేనే బిడ్డ పుడతాడు. బిడ్డ పుట్టాలంటే భర్త రక్తం భార్య రక్తం ఆ రెండు మిక్స్ అవ్వాలా, అప్పుడు బిడ్డ పుడతాడు. కానీ కన్య మరియ గర్భంలో, వివాహం కాని స్త్రీ గర్భంలోకి దేవుని శక్తి ద్వారా ఒక పిండం ఉద్భవించింది. యేసయ్య రక్తంలో పాపం లేదనమాట. మన రక్తంలో పాపం ఉంది, యేసయ్య రక్తంలో పాపం లేదు. పాపము లేని నిష్కళంకమైన పరిశుద్ధుని రక్తం భూమి మీద కార్చడం వల్ల మనుషుల పాపములన్నీ కడగబడిపోయాయి. 2000 సంవత్సరాల క్రితమే మన పాపములన్నిటి కోసం ఒకేసారి బలి చేసేసాడు దేవుడు. ఆ దెబ్బతో వాడి తల ఏమైపోయింది? కరుణాక ఏమైపోయింది? చితగొట్టబడిపోయింది అనమాట. సాతాను ఓడిపోయాడు ఆ రోజే. ఇప్పుడు ఈ మాట మీరు గట్టిగా చెప్పండి. సాతాను గెలిచాడా ఓడిపోయాడా? సాతాను ఓడిపోయినోడా గెలిచినోడా? సాతాను ఓడిపోయినోడా గెలిచినోడా? పొళ్ళు తెరిచి నోరు తెరిచి కొంచెం గట్టిగా చెబితే ఇని సంతోషించాలని ఆశపడుతున్నాను నేను. మన శత్రువైన అపవాది ఓడిపోయాడు అంతే. మళ్ళీ రేపు గెలుస్తాడు అనిలే. ఎప్పుడు దాకా ఓడిపోయాడా? జీవితకాలం అంతటికి, యుగమంతటికి వాడు ఎప్పటిదాకా దేవుడు వాడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో ఎప్పుడు పడేస్తాడు అప్పటిదాకా వాడు ఓడిపోయినోడే. కానీ సంగతి ఏంటంటే మనకి ఈ విషయం తెలియదు. దేవుని పిల్లలమైన మనకి సైతాను ఓడిపోయాడన్న సంగతి తెలియదు మనకి. అందుకే మన ప్రభువా వాడు వచ్చేసాడు, ప్రభువా వాడు నన్ను శోధిస్తున్నాడు, ప్రభువా ఓ నాయనా నన్ను కాపాడు నాయనా, వాడు వచ్చేసాడయ్యా, వాడు వచ్చేసాడే. ఏంది వచ్చేదాడు? ఓడు పొళ్ళు రాలగొట్టుకొని కళ్ళు గుడి అయిపోయి ఒక మెలకన్ను వేసుకొని ఊర్లో ఇటు పోతే ఇటు నడుస్తుంటాడు, ఇటు చూస్తే ఇటు చూసినట్టు ఉంటుంది. మెలకల్ని ఎట్టుంటారు? మెలకన్ను ఉండేవాళ్ళు
కనికి రాస్తాయి చూసేసాం కానీ మెలకన్తో ఇటు చూస్తున్నట్టు ఉంటుంది. ఏంటి సార్ మా సైడ్ చూస్తుంది మెలకన్ అంతే, వాడికి మెలకను కొట్టిలా చిత్త కొట్టిలా వాడిని బాగా మెలకన్ వచ్చేసింది. ఇటు చూస్తే ఇటు ఉంటుంది, ఇటు వాడి పరిస్థితులు బాగలేక కూడా భూమి మీద తిరుగుతూ ఉంటే వాడిని బట్టి మనకు అమ్మో దెయ్యం, అమ్మో సాతాను, అమ్మో ఏ అమ్మ అంత లేదాడా చిత్త కొట్టేసే దేవుడు అంతే. ఆ బైబిల్ ఏం చెప్పిందంటే సాతానుని శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక దొక్కించును అని ఉంది బైబిల్లో. సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొక్కించును. 2000 సంవత్సరాల క్రితం మన యేసయ్య పాదాల కింద చితికిపోయిన దయ్యం సాతాను ఈ రోజుకి తేడా వస్తే తొక్కడమే వాడిని. ఒక్క వాగ్దానం చెప్పామనుకో, భయపడొద్దని నా దేవుడు నాకు చెప్పాడు అన్నావా, మళ్ళా మెల్లకని మేము తొక్కడమే వేసేవాడిని. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే శత్రువు బలం అంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహించాను అని చెప్పి చదివి. ఇప్పుడు మనం ఇప్పుడు చదివిన వాక్యం ఏముంది? కొంతమంది ఎక్కడ చూస్తున్నారంటే శత్రు నుంచి ఏం చేసామా, శత్రువు ఓడిపోయాడా, సైతాన్ ఓడిపోయాడా, ఏడ నీ ముఖం అన్నట్టు చూస్తున్నారు నన్ను. వాడిని బతికించబాకండి, వాడిని గెలిపించబాకండి, వాడు ఎప్పుడు ఓడిపెడతాడా, వాడు నిన్నేం చేయలేడు, భయపెడుతుంటాడు అంతే. ఏం చేస్తుంటాడు? భయపెట్టడమే వాడి పని. బైబిల్ ఇంకో మాట రాయి సైతాన్ గురించి. ఈరోజు వాడు ఇక్కడే ఉంటాడు, ఏడా ఉంటాడు, వాడు ఇక్కడే ఉంటాడు, మనకు కనపట్లేదు. కానీ వాడు ఏమనుకుంటాడు తెలుసా స్టెఫను, వాడు ఏమనుకుంటాడంటే ఎవడురా వీడు ఇంత ఘోరంగా నా పొరుగు తీస్తున్నాడు నాయన, ఉండదోడు పక్కులుగా చెప్తున్నాడు నా గురించి. అందుకే వీడిని అప్పుడే చంపేద్దాం అనుకున్నాను నేను. ఇప్పుడు నా చిన్నప్పుడు నన్ను రైలు కింద తేలు కరెంటు మనం పాట పాడతామే, ఏ పాట? సమాధి నన్ను పిలచుచుండగా నీవే నన్ను, అది కూడా చెప్పరా? సమాధి నన్ను పిలుస్తుండగా నీవే నన్ను ఆపితివి అని పాటలో చెప్పుకున్నాం కదా. అపవాదే వాహనమైనను త్రోసుకెళ్ళెను, నా తలలోని మెదడును చూడాలని. నన్ను ఎందుకు వాడు చంపాలని అన్నిసార్లు ప్రయత్నం చేశాడంటే ఆ రోజుల్లో వాడి గురించి ఈ విధంగా చెప్తానని వాడికి అప్పుడే తెలుసు. ఈయన కానీ బతికిస్తే ఈడు నా పొరుగు మొత్తము శతక్ కొడతాడు వాక్యం చెప్తాడు, వీడిని బతకనీయకూడదు అనుకున్నాడు. వాడు 2000 సంవత్సరాల క్రితమే ఓడిపోయినాడు కాబట్టి వాడు నన్ను చంపాలనుకున్న ప్రతిసారి యేసయ్య అడ్డు వచ్చి ఆపాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నన్నే కాదు, నిన్ను చంపాలనుకున్న ప్రతిసారి దేవుడు అడ్డుపడ్డాడు యేసు నామములో. నిన్ను చంపాలనుకున్న, నువ్వు కూడా చచ్చిపోవాలనుకున్న ఈ మధ్యకాలంలో చెల్లిలా, నువ్వు కూడా ఈ మధ్యలో చచ్చిపోదామని చాలాసార్లు అనిపించింది నీకు. వాడు నిన్ను చంపాలని అనుకున్న ప్రతిసారి దేవుడు ఆపాడు. ఎందుకంటే వాడికి శక్తి లేదు, వాడి మీద దేవుడు మనకి అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ఈ సంగతి నీకు తెలిస్తే ఈ రోజు నుంచి నువ్వు కూడా దొక్కతామని కాళ్ళ కింద శతక దొక్కడమే చేస్తున్నాములో. ఇంకా సాతానికి ఏ బలం లేదు, దేవుని బిడ్డల మీద వాడికి అధికారం లేదు. ఆమె నేను ఇంత గట్టిగా అరస్తుంటే మీరు ఎట్లా చూస్తా తెలుసా? కొత్తగా చర్చికి వచ్చి ఎట్టరా ఆమేన్ హల్లెలూయా. అసలు అహరోన్ చెప్తాను నెల్లూరులో ఎందుకు ఉండేదే, కేజీలు తినే మనోహరన్న, కేజీలు తింటమే కానీ ఏం ఉపయోగం మన వల్ల చెప్పు? ఆమేన్ హల్లెలూయా స్తోత్రం అనవల్ల దేవుని సన్నిధిలో ఇదే పని నోటు కట్టుకొని ఏం సాధించుకుంటారమ్మా మీరా? వాడికి సిగ్గు కలగబల్లి మీరు ఆమె ఏం చెప్తుంటే చెప్పని ఇట్లా కొంతమంది నోడు చెప్పబాకండి, ఇప్పుడు చేసి చెత్త కొడతాం, మీ పాస్టర్ని చెత్త కొడతాం, మళ్ళీ మీరు ఆమె అని చెప్పారంటే ఇంకా చితికిపోద్దు నాకని వాడు కొంతమంది చెప్పని ఇట్లా అనుకుంటా కదా. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. తమ్ముడా 17వ వచనం ఏం చదివాం? లోకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనంలో దయ్యములు నీ నామం వల్ల మాకు లోబడుతున్నాయి ప్రభు అని చెప్తున్నారు కృషిలో. ఏసైతే వచ్చి అయ్యా దయ్యాలు మాకు లోబడుతున్నాయి అయ్యా నీ నామం వల్ల అంటే దేవుడు అంటాడు, వరే వాడిని చెత్త కొట్టేసా, వాడికి అంత అధికారం లేదు, ఇంకా వాడు ఓడిపోయినాడు, వాడు ఎప్పటి గెలవడు, వాడు ఓడిపోయినాడు. కాబట్టి మీకు నన్ను బట్టి మీకు లోబడతాడరా శిష్యులారా. లోబట్టమే కాదు, చూడు 18వ వచనం పాములను తొక్కడానికి తేళ్లను తొక్కడానికి ఇదిగో శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను నేను. మీకు సాతాను శక్తుల మీద అధికారం ఇస్తున్నా, దయ్యాల మీద అధికారం ఇస్తున్నా. శాంతక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ఒక మనిషిలో ఉన్న దురాత్మని, దురాత్మ నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా పో అని గట్టిగా ప్రార్థన చేసిన శాంతక్క
గడగడ గడగడ వణకత వెళ్ళిపోతాడంతే. పాస్టరే ప్రార్థన చేయబల్లా, ఇక్కడ కూర్చున్న ఎవరు ప్రార్థన చేసిన దయ్యాలు వణికిపోతాయి యేసు నామములో అంతే. ఆమేన్ అని చెప్పండి. మీరు ఇప్పుడు దాకా ఏమనుకున్నారు? ఓ అమ్మ, దయ్యాలకి మనం ప్రార్థన చేయకూడదు, పాస్టరే ప్రార్థన చేయాలా? పాస్టరే అమ్మో. ఇంకో మాట కూడా, దయ్యాలకు మనం ప్రార్థన చేసేటప్పుడు దయ్యాలకు సంధియకూడదు. మళ్ళీ మనం దయ్యాలకు సంధించే కార్యాలు మనలో ఉన్నాయనుకో, అప్పుడు ఏమంటే దయ్యాలు ఏమంటే తెలుసా? ఏయ్, నాకు ఇశ్రాయేల్ పాస్టర్ తెలుసు, నాకు యేసయ్య తెలుసు, నువ్వెవరివి అని అడతారు. మళ్ళీ అడతాయి మనల్ని. హానుసి ప్యాకెట్ దీని అలవాటు ఉందనుకో, హానుసి ప్యాకెట్లు తింటా, ఏయ్ సైతానా, ఏసునామా, మా సార్ వాక్యం చెప్పాడు నేను ఆదివారమా, ఏసునామా లాగ్ పో అన్నావు అనుకో, ఏయ్ పోతాను. కానీ నాకు యేసయ్య తెలుసు, మీ ఇశ్రాయేల్ పాస్టర్ కూడా తెలుసు, కానీ నువ్వెవరివి? నేను ఎవరు తెలియదు నీకా, నువ్వు ఓడిపోయావంటున్నా. మా సార్ చెప్పాడు, మాకు ధైర్యం వచ్చేసింది ఇక్కడ, నువ్వు ఓడిపోయిందని పో. నేను ఓడిపోయా నిజమే, కానీ హాన్స్ ప్యాకెట్ తినేవాళ్ళు కూడా నన్ను ధరింతే నేను ఒప్పుకుంటాను. హాన్స్ ప్యాకెట్ తినేవాళ్ళు లేకపోతే ఇంకో రకం ఉండేవాళ్ళందరూ నన్ను ధరింతే నేను గమ్ముకుంటానా అని బైబిల్లో ఒక మాట రాయబడింది. స్కెవయా అనే ఒక యాజకుని పాస్టర్ పిల్లలు అంటాళ్ళు. స్కెవయా అనే యాజకుని పిల్లలు 7 మంది యేసునామములో దయ్యాలు కొడుతున్నారంట. ఇప్పుడు యేసు ప్రభు వారి కాలంలోనే, బాప్తిస్మిచ్చి యోహాను గారి కాలంలోనే, యేసు ప్రభు వారి కాలంలోనే స్కెవయా అనే ఒక వ్యక్తి యొక్క మరి అపోస్తలులు పేతురు వారి కాలంలో స్కెవయా అనే ఒక వ్యక్తి యొక్క 7 మంది కొడుకులు పాస్టర్లు అయిపోయి, చిన్న పాస్టర్లు అయిపోయి, ఏయ్ నజరేయుడైన యేసు నామములో పో అంటున్నారు. కొన్ని దెయ్యాలు పోయినాయి కనకరాజు, కొన్ని దెయ్యాలు పోయినాయి. దెయ్యాల్లో కూడా చిన్న దెయ్యాలు, పెద్ద దెయ్యాలు ఉంటాయి సతీష్. దెయ్యాల్లో కూడా చిన్న దెయ్యాలు, పెద్ద దెయ్యాలు ఉంటాయి. యేసు అంటే ఓయమా అని అదిరిపోయే దెయ్యాలు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని కొంచెం గట్టిగా చెప్తే ఉంటాయి. కొన్ని మహా మొండి దెయ్యాలు ఉంటాయి. ఈ మొండి దెయ్యాలు కానీ ఎదురొచ్చినాయి అనుకో, ఎవరికా? స్కెవయా అనే పాస్టర్ గారి 7 కొడుకులకి ఒకరోజు ఒక దెయ్యం వచ్చింది, ఎదురొచ్చింది. ఏయ్ నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపించు పో, మంటలో టచ్ అన్నారు 7 మంది కొడుకులు. అభయా దెయ్యం మాట్లాడుతుంది వీళ్ళతోటి. ఆ అబ్బాయిలో దెయ్యం మాట్లాడుతుంది. అభయా, నాకు యేసునామములో పో అన్నావు, తెలుసు నాకు యేసయ్య ఎవరో తెలుసు, యేసునామములో నేను పోతా ఉండను. పౌలు గారు తెలుసు నాకు, పౌలు గారు మంచి భక్తిపరుడు, శాముకుడు, ఆయన రోషంగల దైవజనుడు, ఆయన కూడా తెలుసు. అవును కానీ ఇంతకు మీరెవరు అన్నాడు. అనింది దెయ్యం వాళ్ళ 7గురిని. ఆయన మేమెవరితే నీకెందుకో? అట్టగాదులే, మీరెవరని నన్ను తరంతున్నారు. మంచిదే, నన్ను ధరిమే హక్కు మీకెవరు ఇచ్చారా? హాన్స్ ప్యాకెట్లు తినేవాళ్ళారా, దాయాలు ఆటలాడేవాళ్ళారా? మీరు నన్ను ధరిమే అధికారం మీకెవరు ఇచ్చారు? పొద్దున్న లేసే సినిమాలు చూసేవాళ్ళారా? నువ్వు కూడా నన్ను యేసునామములో పో, ప్రతిదానికి యేసునామం ఒకటి పట్టుకునేది, నన్ను ధరిమేది మీరా? చిన్న చిన్న దెయ్యాలు పోతాయి సతీష్, చిన్న చిన్న దెయ్యాలు ఉంటాయి, బుడ్డ దెయ్యాలు అయిపోతాయి. అవి పోయినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? అబ్బా దెయ్యాలు భయపోతున్నాయి నా దెబ్బకి, తిరిగి ఉండదు నాకు ఇంకా అని అనుకుంటుంటారు. ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద దెయ్యం తగలద్ది. ఆ పెద్ద దెయ్యం తగిలినప్పుడు ఉంటుంది, బైబిల్ ఎవరు రాయబడింది తెలుసా? ఈ 7 మీద పడి ఆ దయ్యం పట్టిన వ్యక్తి 7 మీద పడి కొడితే ఒక్కరి మీద కూడా బట్టలు లేవంట. బట్టలు చించేటట్టు కొట్టి పరిగెత్తించాడంట 7 మందిని. రోడ్ల మీద బట్టలు చినిగిపోయి నూలు పోగో లేకుండా పిల్లల్లాగా పరిగెస్తున్నారు రోడ్ల మీద పడి. అట్లా కొట్టింది ఆ దెయ్యం. అంటే నేను మిమ్మల్ని భయపెట్టట్లా. వాడు ఓడిపోయినోడే. కానీ వాడికి సంబంధించిన కొన్ని కార్యాలు మనలో పెట్టుకొని వాడిని ధరిమేమనుకో, వాడు కోపం వస్తుంది. మనం నీతిగా నిలబడి, మనం దేవుని కోసం నిలబడి, మనం గట్టిగా ఉండి అప్పుడు ఎదిరిస్తే చిన్న స్థితిలో ఉన్న భక్తి పర్వాలు ఎదిరించినా కూడా వాడు దెబ్బగా పారిపోతాడంటే, అమ్మో ఈ మనిషితో పనే కాదు నాయన, ఈ మనిషి దేవుని మనిషి. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ బిడ్డ దేవుని బిడ్డ, ఈ వ్యక్తి దేవుని వ్యక్తి. పేదరాలైనా, ఎవరిలో విలువ లేకపోయినా, చిన్న స్థితిలో ఉన్న వ్యక్తి అయినా, ఒక సామాన్యురాలైనా, సంఘంలో విలువ లేని వ్యక్తి అయినా, ఈ వ్యక్తి ప్రార్థనా పరురాలు అని సైతాను గారికి తెలుసు. కాబట్టి ఎంత పెద్ద దెయ్యం మనకు ఎదురొచ్చినా, పెద్ద దెయ్యం అంటే కొంచెం హోదా ఎక్కువ అన్నమాట. ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థాయి ఉంటాయి. దెయ్యాల్లో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటాయి. జిల్లాల కన్వీనర్లు ఉంటారు. మీకు విషయం తెలుసా? ఇప్పుడు మన 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 భూమి మీద వాలంటీర్లు, వార్డు మెంబర్లు, సర్పంచ్ ఎట్లా ఉంటారో వాళ్ళలో అట్టే ఉంటారు మొత్తం సైన్యం. ఈ వార్డు మెంబర్లు చిన్న వాళ్ళు 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 వెళ్ళిపోతారు.
వాళ్ళని చూసి మనం మోసపోకూడదు. అబ్బా దయ్యాలు భలేపోతున్నాయని. సరైన దెయ్యం తగిలింది అనుకో. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే దెయ్యాలకి ప్రార్థన చేయబలే, దేనికి ప్రార్థన చేయబలే, వద్దు నాయన నాకు ఛీ ఓ అమ్మ ఈ ఊరిలో ఏముంటుంది మనకేంటి, అది చిన్నదేమో అది పెద్దదేమో మనకెందుకు వచ్చిన బాధ, ఏ దెయ్యానికి మనం ప్రార్థన చేయబలే, తేడా వస్తే ఇస్రాయల్ పాస్టర్కి ఫోన్ చేయటం ప్రార్థన చేయించటం తప్పు 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 తప్పక అటు అనుకోకూడదు. నువ్వు దొంగకి మన ఇంటికి రావాలని ఎప్పుడు అనిపిస్తుంది? పోయిస్తా చెప్పే మీకు, మన ఇంట్లో వెండి బంగారం డబ్బు ఉన్నప్పుడే దొంగ వస్తాడు మన ఇంటికి. అట్లాగే సాతాను గాడు దొంగ కాబట్టి వాడికి సంబంధించిన ఏదో ఒక దురలవాట్లు ఉంటేనే మన దగ్గరకు వస్తాడు. అవి తీసేసుకో. ఇక్కడ చేరి ప్రార్థన చేస్తే ఫోన్లో చేస్తామనుకో, కాకినాడలో ఉండే మనుషులు దయ్యం కేకలేస్తుంది యేసునామములో. ఆమె చెప్ప గట్టిగా. ఫోన్లో ప్రార్థన చేస్తే గడ వణిగిపోద్ది. అమ్మా ఆపేయి వెళ్ళిపోతా, మంటలు ఓ అమ్మా అమ్మా మంటలు అనాలని ప్రార్థన చేస్తే నువ్వు. అది రోషం అంటే, అది రోషం. ఫోన్లో ప్రార్థన చేస్తేనే వణిగిపోవాలి, బయట దయ్యాలంతే. అది మనకిచ్చిన శక్తి. పాస్టర్లకేగా దేవుడికి శక్తి ఇచ్చింది, మీకు కూడా ఇచ్చాడు దేవుడు. ఆయన పిల్లలకి శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు దేవుడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చూడండి 18వ వచనం. ఇప్పుడు చూడండి 18వ వచనం ఏముందంటే, సైతాన్లు దయ్యాలు మీకు ఎందుకు లోబడుతున్నాయంటే, శత్రు బలమంతటి మీద మీకు ఎందుకు అధికారం నేను ఇచ్చానంటే, 18వ వచనం ఉంది, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని అని చెప్పాడు యేసయ్య. అంటే దాని అర్థం ఏంటంటే, సాతాను పరలోకంలోంచి ఫుట్బాల్ కొడితే దేవుడు మెరుపులాగా వచ్చి భూమి మీద భయపడాడు అనమాట. వాడు త్రోసివేయబడినోడు, సిలువలో ఓడిపోయాడు. వాడు ఓడిపోయినోడు కాబట్టి ఆడ కొడితే వచ్చి పడ్డాడు అంతే. నిజం చెప్పాలంటే పాపం వాడికి విలువ లేని స్థితి. సైతం కానీ మనమే గొప్ప చేస్తూ ఉంటాం ప్రార్థనలో, నాయనా దురాత్మ వచ్చేసాడు నాయనా, వాడిని జ్ఞాపకం చేసుకుని అయినా అయ్యా వాడు చిన్నోడు. మనం ఎంత మంచివాళ్ళం అంటే ఏదైనా జరగని సైతాను శోధన అంటాం మనం. ప్రతిదానికి మన నోడుతో సైతాన్ శోధన అనకూడదు తల్లి, మనం అనకూడదు. ప్రతిదానికి వాడిని పిలవకూడదు, అసలు వాడికి సంబంధం ఉండదు, వాడిని పిలుస్తూ ఉంటాం మనం. ఇటెందుకు జరిగింది మన ఇంట్లో సైతాను, ఇటెందుకు జరిగింది మన ఇంట్లో సైతాను, ఇటెందుకు జరిగింది సైతాను, ఇటెందుకు జరిగింది సైతాను. పాపం వాడికి సంబంధంగా ఉండదు మనతోటి, వాడిని పిలుచుకుంటూ ఉంటాం. మరలా చెప్తానంతలే, వాడు ఓడిపోయినవాడు. ఆమేనండి. వాడు ఓడిపోయినవాడు, వాడు ఎప్పటికీ గెలవలేడు, వాడు ఎప్పటికీ గెలవకుండా తల చిత్తగొట్టేశాడు దేవుడు. అంతే యేసునామములో సిలువలు అంతే. ఇంకా కల్వరి సిలువ మనకంత జయాన్ని ఇచ్చింది. ఎవరైతే యేసు కొరకు నిలబడి ఆయన ప్రజలుగా బతుకుతారో వాళ్ళందరికీ దేవుడు ఏం వాగ్దానం చేశాడు తెలుసా? మీ కాళ్ళ కింద కూడా సాతానుని శీఘ్రంగా చితకదొక్కిస్తా. నా బిడ్డలైన మీ కాళ్ళ కింద వాడు చితకదొక్కిపోతాడు అంతే. ఇప్పుడు చెప్పండి అక్క, ఇప్పుడు చెప్పండి అయ్యా, నన్ను సైతాను బలి వేధిస్తున్నాడు, కళల్లో బలి వేధిస్తున్నాడు, తొక్కేస్తున్నాడు, వచ్చి ఊపు రావట్లేదు అని చెప్తుంటాం మనం ఒక్కొక్కసారి. ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి, వాడు అసలు ఓడిపోయినాడు, వాడి చేత కొట్టేశాడు, వాడి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. బైబిల్ చెప్పింది వాడు మనకు లోబడాలి. బైబిల్ ఏం చెప్పింది? కింద చూడండి 20వ వచనం, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. దయ్యాలు మీకు లోబడతాయని దేవుడు యేసయ్య చెప్పాడు మనకి. అన్న దయ్యాలు ఏమవుతాయన్నా? మీకు లోబడతాయి. ఎందుకు? పైన 19వ వచనంలో, ఏదియు మీకు ఎంత మాత్రమో హాని చెయ్యదు. ఏ సాతాను కూడా, ఏ దయ్యం కూడా నన్ను దాటి నా బిడ్డలకి ఇంత హాని కూడా చేయలేడు యేసు నామములో. సత్పట్ల కొట్టండి అమ్మా, నీకు అర్థం కావట్లేదు విషయమో. కొట్టు గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు చుట్టూ, పిల్లల చుట్టూ, వానికి కలిగిన సమస్తం చుట్టూ 3 అంచెల కంచె వేసినట్టుగా ఆయన పిల్లలమైన మనందరి చుట్టూ దేవుడు కంచె వేసి ఉన్నాడు. ఆయన పిల్లలమైన మనకు హాని చేయాలంటే వాడికి అంత దమ్ము, అంత సీను లేదంతే. వాడు మనలను తాకకుండా దేవుడు కంచె వేశాడు, మనకి హాని చెయ్యలేడు. చెప్పండి, హాని మనకి చేయలేడు. వాడి బలం అంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. వాడు ఓడిపోయాడు అసలు పూర్తిగా. ఈ సంగతి మనకు తెలియకో, లేకపోతే వాడికి సంబంధించిన ఏదన్నా మన దగ్గర పెట్టుకోవడం వల్ల వాడు వచ్చి మనల్ని నిద్రలో తొక్కుతాడు. సాతాను వచ్చి దేవుని బిడ్డలు తొక్కడం అంటే ఎంత అవమానం అన్నది నిజంగా. మనం యేసు రక్తంలో కడగబడ్డ వాళ్ళవి, బలలో చేతులు వేసేవాళ్ళవి, యేసయ్యని ప్రేమించేవాళ్ళవి. మనకు వాడి మీద వాడు మనకు లోబడాలా? పో యేసు నామాలంటే సైతాను ఇంట్లో మొత్తం చదువుకొని పోవాలి ఇంట్లో నుంచి.
కానీ వాడొచ్చి మనల్ని తొక్కుతున్నాడు అంటాక ఎక్కడ తేడా జరుగుతుందో ఆలోచించుకుంటావా అన్నా? ఏడ తేడా జరుగుతుంది? వాడికి సంబంధించి ఏమన్నా మనలో ఉన్నాయా? వాడికి సంబంధించింది మనలో ఏదైనా పెట్టుకుంటే, ఇశ్రాయేల్ పాస్టర్ వచ్చి తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి 50 వారాల ఉపవాసపాదన పెట్టినా కూడా వాడు మన ఇంట్లో నుంచి బయటికి పాడు, ఒంట్లో నుంచి బయటికి పాడు, వాడి మీద మనకి జయం కలగదు. వదలగావట్లేదు సార్, వదలలేకపోతున్నాను సార్ అంటావా? ఏడు దేవుడి దగ్గర, దేవా వాడికి సంబంధించి ఫలాంది నాలో ఉంది, అది నేను వదలాలన్నా నా వల్ల కావట్లేదు, నాకు సహాయం చేయి నాయనా అని నిజంగా నువ్వు ఏడిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి ఆ దురలవాటు మీద నీకు దేవుడు జయాన్ని ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ దురలవాటు మీద దేవుడు జయం ఇచ్చిన దాకా నల్లోడు మన ఇంట్లో నుంచి బయటికి పోడు. ఆ దురలవాట్ల నుంచి మనం బయటపడాలి. వాడు కానీ మన ఇంట్లో ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత నష్టపోతాం. నిజానికి చెప్పాలంటే మన మీద వాడికి అధికారము లేదు. వాడు ఎప్పుడో ఓడిపోయాడు అసలు. కేవలం దేవుణ్ణి ప్రేమించని కారణం చేత, దేవుని కోసం నిలబడని కారణం చేత, వాడికి సంబంధించిన కొన్ని దురలవాటు ఇంట్లో పెట్టుకోవడం చేత ఇంత బాధపడుతున్నాం ఈ రోజున. వాడు కానీ మన ఇంట్లో ఉంటే తమ్ముడా మనకేం ఆలోచన వస్తాయో తెలుసా? వాడు మన ఇంట్లో ఉంటే మనకి ఏ ఆలోచనలు వస్తాయంటే, చచ్చిపోతే బాగుంటుంది, తొందరగా ఉరేసుకుందామా, మందు తాగదామా, రైలు కింద పడదామా, ఇంకేం చెప్పండి, గురుకుల ముందు తాగదామా, ఇదే ఆలోచనలు. వాడి పేరే నరహంతకుడు. వాడి పేరు ఏం పేరు? నరహంతకుడు. అందుకే వాడు తల చెత్త కొట్టిన దేవుడు. ఆయన పిల్లల్ని నాశనం చేయటమే వాడి లక్షణం. అందుకనే వాడికి సంబంధించిన ఏదైనా మన జీవితాల్లో ఉంటే ఏడవాలి, కేకలేయాలి దేవుడి దగ్గర, ప్రభువా నాకు విడుదల రావట్లేదు, నాకు విడుదల, అయ్యా నాకు సహాయం చేయి, అయ్యా నన్ను నిలబెట్టు, అయ్యా నాకు వద్దు, ఈ సినిమాలు నా వల్ల కావట్లేదు నాకు తీసేయి, ఈ తాగుడులు నా వల్ల కావట్లేదు నాకు తీసేయి, నాకొద్దని నువ్వు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి ఏడిస్తే పరిశుద్ధాత్మ దేవుడి నీ జీవితంలోకి వచ్చి వెలుగు కలుగు చేస్తాడు. నీకు ఆ అలవాట్ల మీద నీకు జయమిస్తాడు యేసయ్య. అప్పుడు వాడు మన ఇంట్లోంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు వాడు నువ్వు కేకేస్తే భయపడతాడంతే యేసునామంలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. టోటల్గా మీకు ఏమర్థమైంది? వాడు ఓడిపోయిన వాడు. డైరెక్టర్ గారు అంశం పేరు చెప్పట్లేదని ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు చెప్తా అంశం పేరు అన్న. అసలు ఈరోజు మనకి ఏ టైటిల్ మాట్లాడుకుంటున్నాం, ఏ సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నామంటే, ఈరోజు మీకు దేవుడు చెప్పమని అంశం పేరు మన విజయానికి కారణం అపవాది ఓటమే. క్రైస్తవుల విజయానికి కారణం అపవాది ఓటమే. అపవాది ఓడిపోయినందువల్లే క్రైస్తవులు గెలిచారు, క్రైస్తవులు గెలుస్తున్నారు, క్రైస్తవులు దిగ్విజయంగా సాగిపోతున్నారు, దేవుని బిడ్డలు ఆనందంగా సాగిపోతున్నారు. దేవుని బిడ్డలకు దిగులు లేదు, వేదన లేదు. శత్రువు ఓడిపోయాడు సిలువలో. వాడు ఓడిపోయిన వాడు తమ్ముడా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కొలస్సీ పత్రిక 2:15, కొలస్సీ పత్రిక 2:15లో మంచి మాట రాయబడింది. మిమ్మల్ని నేను ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే ఇదే మాట మిమ్మల్ని నమ్మించడానికి. మీరు నమ్మాలి, వాడు ఓడిపోయాడని నమ్మాలి. కొలస్సీ పత్రిక 2:15లో ఏముందంటే, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసేను అయిపోయింది. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను అని రాయబడింది. ప్రధానులు అధికారులు అంటే ఎవరో తెలుసా? దయ్యపు సమూహం, దురాత్మశక్తి సమూహం. అంధకార మండలమందున్న, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు ప్రధానులు అధికారుల్ని సిలువ చేత పట్టి తెచ్చి శతకొడిన దేశ యేసునామలు అంతే. ఆయన సిలువ త్యాగం వల్ల, ఆయన సిలువలో కార్చిన తన రక్తం వల్ల సాతాను సైన్య సమూహాలు ఓడిపోయినాయి. దేవుని మహిమ కలుగును గాక. యేసయ్య సాతాను సమాజంపై జయించాడు, జయ జీవితం పొందాడు. ఆయన రక్తం పంచుకుని పుట్టిన మనం, ఆయన రక్తంలో కడగబడిన మనం, ఆయన పిల్లలంగా ఉన్న మనం వాడి మీద ఎప్పుడో జయం సాధించాం. ఇంకా మనం వాడిని గెలవబల్లే. ఆల్రెడీ మన తండ్రి గెలిచేశాడు కాబట్టి మనము కూడా గెలిచేసినట్టే లెక్క. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఇంకా కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 15:57 కూడా చూడండి. 1 కొరింథీ పత్రిక 15:57లో వాడు ఓడిపోయాడా గెలిచాడా? 1 కొరింథీ పత్రిక 15:57 లాస్ట్ మాట, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి, మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి.
మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి అంటే ఇంక ఓటమి లేదు, మనం ఓడిపోవడం లేదు. ఓడిపోయింది ఎవరు? సాతాను. సాతాను ఓడిపోవడం వల్ల మనకు జయం వచ్చింది ఈరోజు. సాతాను జయించింది మనమా యేసయ్య? చెప్పండి. సాతాను జయించింది ఎవరక్క? మనమా? యేసయ్య. ఎక్కడ జయించాడు? సిలువలో ప్రాణం పెట్టి సమాధిని గెలిచి లేవడం ద్వారా వాడు పూర్తిగా ఓడిపోయాడు. ఇంకా మరణపు బలం, సాతాను బలం కొట్టివేయబడింది. అంత మాత్రమే కాదు, వాడి బలం అంతటి మీద కూడా మనకు అధికారం ఇవ్వబడింది. యేసయ్య చెప్తున్నాడు, పాములను ఎత్తి పట్టుకున్నవి మీకు హాని చేయమని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాములు అంటే ఈ పాములు కాదు, సాతాను సంబంధమైన చీకటి శక్తులు వచ్చి మన మీదకి వచ్చినా కూడా అవి మనకి ఏ హాని చేయకుండా దేవుడు అధికారం ఇచ్చాడు మనకి. యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి. ఇప్పుడు చెప్పండి, వాడేమో ఓడిపోయినోడు, మనమేమో జయించిన వారిమే. చెప్తలే మనం ఎవరమే? ఇక్కడ కూర్చున్న ఏ బిడ్డ కూడా ఓడిపోయినోళ్ళు కాదు, జయించినోళ్ళు. సతీష్ జయించినోడే, స్టెఫన్ ఓడిపోలా, జయించినోడే. కరుణకు ఓడిపోలా, జయించినోళ్ళే. అదట సార్, అదట మాలో కొన్ని పొరపాటు ఉన్నప్పుడు మేము ఓడిపోయిన వాళ్ళం కదా. కాదు తమ్ముడా, మనమందరం జయించిన వాళ్ళమే. ఎందుకు ఓడిపోయినట్టుగా ఉన్నామంటే వాడికి సంబంధించిన ఏదో ఒకటే రెండు ఉండటం వల్ల వాడు మన మీద ఇబ్బంది చేస్తున్నాడు అంతే. నిజానికి వాడికి మన మీద అధికారము లేదు. ఆమె చెప్పండి గట్టిగా. మనము ముద్రించబడిన ఆస్తి యేసయ్యకి. మనం ఎవరాస్తి? యేసయ్య ఆస్తి. యేసయ్య ముద్రబడింది మన మీద. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో, బలలో చేతులు వేసావో, నీ మీద స్టాంపు పడింది. ఏ స్టాంపు? యేసయ్య స్టాంప్ పడిపోయింది. మనందరం దేవుని సొత్తు. కాకపోతే మనకు మనమే కావాలని వాడికి కొన్ని అధికారాలు ఇవ్వటం వల్ల వాడు మనల్ని బాధ పెడుతున్నాడు అంతే. నిజానికి వాడికి మన మీద అధికారమో లేదో. వాడు ఓడినోడు, మనం గెలిచిన వాళ్ళమే. మనము జయవీరుల వంశం మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన వంశం జయం. మన వంశం జయం. ఓటమి లేదు మనలో. ఎందుకు లేదంటే ఆయన ఇచ్చడం మనకి ఈ జయాన్ని. యేసయ్య ఇచ్చడం మనకి జయాన్ని. కొంతమందికి అర్థం కాకుండా గోళ్ళు కొరుక్కుంటున్నారు. ఏదో చెప్పుకుంటున్నాను తల. కొంతమంది ఏమో కళ్ళు తేలేసి ఈ వాక్యం మనకు కాదు. ఈరోజు అసలు వాక్యం ఏం అర్థం కావట్లే మనకి. ఏందో జయం అంటున్నాడు, ఏందో శతక కొట్టేసి అంటున్నాడు. పొద్దున్న లేస్తే ఏం శతక కొట్టుడో, నాకు శతక కొట్టేస్తున్నాను. నా పరిస్థితి, నా అప్పులను శతక కొడుతున్నాయి. నేను శతక కొట్టబడుతున్నాను కానీ నేను శతక కొట్టేది కాదు కదా. ఏందో శతక కొట్టం అంటే వాక్యం అంతా మనకు కాదులే. దేవుని బిడ్డ, నీతో ప్రేమపూర్వకంగా ప్రభు చెప్తున్నాడు, బిడ్డ నువ్వు ఓడిపోలేదు, నువ్వు గెలిచావు. నా వల్ల నువ్వు గెలిచావు. నీకు ఓటమే లేదు. కానీ నీకు నువ్వే వాడిని పిలిచి కొన్ని అధికారాలు ఇచ్చావు వాడికి. ఇదిగో నీకు సంబంధించింది నాలో ఉంది, శతక కొట్టుకున్నా నీకు ఇబ్బంది లేదు నీకు అని మనం ఇచ్చేవాడు కొన్ని అధికారాలు. యేసయ్య ఇవ్వలేదు వాడికి మన మీద అధికారం. నిజం చెప్పాలంటే వాడి బలం మీద మనకు అధికారం ఇవ్వబడి. కూర్చో అంటే కూర్చోవాలా? దయ్యాలు అప్పుడు మందిర్లోకి వస్తాయి, మనిషి బిడ్డల్లోకి దయ్యాలు వస్తాయి. చేతులు పైకెత్తా అంటే ఎత్తమనా? అదే నువ్వు యేసయ్యలో లేకుండా చేతులు ఎత్తమని బయట వాళ్ళు ఎత్తమని చెప్పు. తిరణాల్లో అంటుంటారు కదా, వాళ్ళ దగ్గర చేతులు ఎత్తను కుంగ్ఫూ షాట్ ఒకటికని ఇస్తే ఏడ కొడితే గాల్లో సినిమాలు వేస్తుంటారు, గాల్లో అట్లా వేస్తాం. అట్లా కొడతా దయ్యాలి మనుషుల్ని. బయట ఈ మసీదుల్లో కొంతమంది వాళ్ళు కర్రలతో ఇది కొడతా ఉంటారు. వాళ్ళ కొడతాయి దయ్యాలు. మీ చూడండి కావాలంటే పోయి. వాళ్ళు అందుకే ఏం చేస్తారో తెలుసా, ఇంత లావుటోని పెట్టుకుంటారు ముందుగానే దయ్యాల దగ్గర. ఇంత లావుటోని పెట్టుకుంటారు. పట్టుకోరా మనిషిని, కొట్టేస్తుంది నన్ను వచ్చా. దయ్యాలు అంత ఈజీగా లోబడేది ఎవరికి? ఈ భూమి మీద దయ్యాలు లోబడేది ఎవరికంటే యేసు ప్రభు పిల్లలకు మాత్రమే లోబడతాయి. ఆమేన్. గట్టిగా చెప్పు హల్లెలూయా. నీ అవతలి ఇంట్లో దయ్యం వచ్చిందనుకో, ఒకవేళ పొరపాటును తెలియక నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడితే, అమ్మో వచ్చేస్తున్నావు, వాడు ఎందుకు వస్తున్నాడు ఇక్కడికే అంటదే. నీ అడుగే అర్థమైపోతుంది దానికి. యేసు నామములో అంతే లెక్క. వాడు దేవుని పిల్లలకు మాత్రమే భయపడతాడు, ఇంకెవరికి భయపడ్డు. ఎందుకంటే దేవుడు తన పిల్లలకి ఆ అధికారం ఇచ్చాడు చెల్లా. కానీ మనమే వాడికి కొన్ని అవకాశాలు ఇచ్చాం. రా నన్ను శతకొట్టు, రా నన్ను శతకొట్టు, రా నన్ను శతకొట్టు అని మనం ఇచ్చాం వాడికి. ఈరోజు అవి తెంచేసుకుంటే
ఈరోజు అవి తెచ్చేసుకుంటే బిడ్డ నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోతుంది యేసునామాలు అంతే. ఇంకా నువ్వు మొదట ఉన్న ఆనందం, ఆరోగ్యం, క్షేమం కంటే రెట్టింపు ఉత్సాహంలోకి నా ప్రభు నిన్ను చెయ్యి పట్టి తీసుకొని వెళ్తాడు యేసునామములో. గట్టి చెప్పు హల్లెలూయా. వాడు ఓడిపోయిన వాడు, ఆమేనను. మనము గెలిచిన వారిమే. వాడు ఓడిపోయినాడు, మనం గెలిచిన వారిమే. వాడు గట్టి చెప్పాలి మీరు, వాడు సిగ్గులేనాడు, ఓడిపోయాడు. అయినా మన దగ్గరకు వచ్చి యాక్టింగ్ చేస్తున్నాడు. వచ్చి మిమ్మల్ని సంపేస్తా మెల్లకన్ను మళ్ళా చెప్తే మంచి మామూలు కళ్ళు కూడా కాదు, చితగొట్టిలా అక్కడ కళ్ళు మరిపోయి ఉన్నాయి. ఈ పక్క చూస్తే ఈ పక్కకు పోతుంటాయి. మెల్లకన్నాడు. బైబిల్ రాయబడింది గర్జించు సింహము వలే అని రాశాడు బైబిల్లో. తిరుగుతుంటాడంట గర్జించు సింహం. వాడిని చూడకుండా కానీ మనం ఉన్నాం అనుకో, ఎమ్మ సింహం వచ్చేసి అనిపిస్తే మనకి చూసే ఒక సింహం కాదు, మెలకన్నాడు. సింహం గర్జించు సింహము అని రాయలా, సింహం వలే. సింహం లాగా నటిస్తాడు, సింహం కాదు. సింహం లేదు, పాడు లేదు. గట్టిగా ఒక షాట్ కానీ ఇస్తే అడ్రస్ పోతాను మళ్ళా ఎన్నించి. సార్ ఏం సార్ అటు ధైర్యంగా మాట్లాడుతున్నావు నువ్వా? దెయ్యాలు సార్ అయ్యా, నేను పట్టుకుంటాయా? రమ్మను చూద్దాం, పట్టుకునేది. అక్క మన నీతి క్రియలను బట్టి మనం వాడిని జయించలేం, కానీ యేసు రక్తం మన మీద ప్రోక్షించబడినందువల్ల మనకి ధైర్యం. ఆమె చెప్పండి గట్టిగా. తమ్ముడా, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే నువ్వు పెద్ద టెన్షన్ పడబాకు, ప్రార్థన చేయి, అవి పోవాలని ప్రార్థన చేయి. నిజంగా నాకు ఇష్టం లేదు ప్రభు దీంట్లో ఉండడం, నాకు సహాయం చేయి ప్రభు అని అడుగు. కొద్ది రోజులు విడుదల చేస్తాను నేను అంతే. యేసు రక్తం మన మీద ప్రోక్షించబడటం వల్లే మనకి ధైర్యం. యేసయ్య మన చుట్టూ కంచి వేయటం వల్లే మనకి ధైర్యం. వాడు నేనేం చేయలేడు తమ్ముడా, వాడి వల్ల ఏం కాదు, వాడు వల్ల ఏమి కాదంతే. నిన్ను మోసం చేశాడు అంతే, నిన్ను మోసం చేస్తున్నాడు. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకో. వాడు ఓడిపోయినాడు, మనం గెలిచిన వాళ్ళమే. ఆమె చెప్పండి గట్టిగా. వాడు ఓడిపోయినాడు, మనం గెలిచిన వాళ్ళమే. వాడు ఓడిపోవడం వల్లే మనకు జయం వచ్చింది. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వాడిని గెలవటమే కాదు, వాడికి ఒక షాట్ ఇచ్చాడు. చూడండి, యేసయ్య ఒక షాట్ ఇచ్చాడు. చూడు ఎన్నో వచ్చిన మధ్య వాడికి ఆల్రెడీ ఒక ఫుల్ కోటింగ్ ఇచ్చేది, మామూలు కోటింగ్ కదా అది. ఆ కోటింగ్ వల్ల వాడికి ఏం అర్థమైందంటే, ఇక నేనేం చేయలేని ఇలా అర్థమైపోయింది. చూడు, ప్రకటన గ్రంథం 20:10 చూడండి. ప్రకటన గ్రంథం 20:10 మామూలు కోటింగ్, ఫైనల్ కోటింగ్ అంతే. ఫైనల్ కోటింగ్ 10 ఏముంది? వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను అని రాయబడింది. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. దేవుడు వాడిని చితగొట్టి వాడిని ఓడించి అప్పుడే తీర్పు చెప్పేశాడు సిలువలో. రే, నీవు ఏ నాటికైనా అగ్నిగుండంలో పడతావని చెప్పాడు వాడికి. నిన్ను ఒక రోజుకి అగ్నిగుండంలో పడేస్తా అని చెప్పేశాడు. అంటే సైతాను గాడికి లాస్ట్కి ఎక్కడ పోతాడో కూడా వాడికి తెలిసిపోయింది. ఓడిపోయినోడికి అగ్నిగుండం, జయించిన వాడికి పరలోకం యేసునామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, వాడి శత్రువు కదా, అందుకని ఇట్లా మాట్లాడుతున్నాను నేను. వాడికి తెలుసు ఏ నాటికైనా వాడు నరకానికి వెళ్తాడని. అగ్నిగుండం వాడి కోసం చేయబడింది, వాడి దూత కోసం చేయబడింది, మన కోసం కాదు. అగ్నిగుండం చేసింది మనుషుల కోసం కాదు, సాతాను కోసం, వాడి దూతల కోసం దేవుడు ఏర్పాటు చేసింది. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఈ మందిరంలో కూర్చున్న ఈ ఒక్కరు కూడా నరకానికి వారు యేసునామాలు ఆమేన్ చెప్పగట్టిగా. ఒక్కరు కూడా నరకానికి వెళ్ళరు, వెళ్ళనివ్వడు. మనమంటే అంత ప్రేమ యేసయ్యకే. త్వరగా బయటపడాలి వాడు ఊపిలో నుంచి. మనం అంతే, అయ్యా నా వల్ల కావటం ఏడువో శక్తితో నింపి దేవుడు లాగతాడు బయటికి యేసునామంలో. నీ వల్ల కాకపోయినా ఆయనే లాగతాడు బయటికి. అడగాలి, కోరుకోవాలి, బయటికి రావాలి, కోరుకోవాలా. ప్రతి దొరలవాటు దేవుడు బయటికి లాగి అగ్ని గంధకముల ఊబులోకి నేను పానీయకుండా దేవుడి మందిరంలో ప్రతి బిడ్డను పరలోకం తీసుకెళ్తాడు యేసునామంలో. హోలీ జడ్జి బిడ్డ ఒక్క పెట్టుకుని నరకాన్ని పోవడానికి వీలు లేదంతే యేసునామంలో. అవసరమైతే ఇంజక్షన్ల మీద ఇంజక్షన్ ఇచ్చాయినా, ఇందాక వేసే ఇంజక్షన్లు, ఏ ఇంజక్షన్లు? ఆన్స్ ప్యాకెట్ అంట, సైతానాఫా అంటే ఈ ఇంజక్షన్లు అనమాట. వేస్తా అవసరమైతే. ఇంజక్షన్లు వేసైనా మనుషులు మార్చడమే కానీ ఒక్కరు కూడా నరకానికి బానించే సమస్య లేదు. అటు చెబితే చర్చికి ఎవరు రారు సార్, ఇంజక్షన్లు వేయాలి తప్పదు, ఒక్కోసారి వేయకపోతే తప్పదు. మీకు నరకానికి పోతే అట్ట. ఇంకో మాట చెప్పమంటావా? యేసయ్య ఎంత మంచోడో, యేసయ్య ఎంత ప్రేమ గల్లోడో, యేసయ్యలో ఎంత మాధుర్యం ఉందో నీకు నువ్వుగా తెలుసుకోలేవు. దేవుడే నీకు ఆశ కలిగించాలంట. బైబిల్ చెప్పింది ఆమేన్ చెప్పండి గట్టిగా. నీకు గుండెల్లో కోరిక కలిగితేనే నువ్వు యేసయ్య దగ్గర రాగలుగుతావు. సతీష్కి మనం ఎంత చెప్పినా మందికి రాడు.
సతీష్ మనసులో దేవుడు ఆలోచన కలుగు చేస్తాడు, నేను కూడా చర్చికి వెళ్ళాలి, నేను కూడా దేవుడు మాట్లాడాలి. అది దేవుడు కలగజేస్తేనే సతీష్కి వస్తుంది. కాబట్టి ఏ ఒక్కరి వల్ల కూడా సతీష్ మారు మనిషి పొందడు. ఇశ్రాయేల్ పాస్టర్ రూపం పెద్దగా చెప్పి హల్లెలూయా స్తోత్రం ఓడిపోయి ఎన్ని చెప్పినా సతీష్ మారడు. దేవుడు పట్టుకోండి అనుకో, సతీష్ యేసు నామములో మారిపోతాడని ఆమేన్ చెప్పండి గట్టిగా. కాబట్టి మనుషులు మార్చడం కూడా దేవుడి చేతుల్లోనే ఉంది. మనుషులను మార్చడం కూడా దేవుని చేతుల్లోనే ఉంది. అందుకే నా బిడ్డను మార్చు ప్రభు అని ఆడవాలి. అయ్యా మేమందరం పరలోకి పోయి నా బిడ్డ నరకం బాగుండదు అయ్యా 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 అని ఆడవాలి మన దేవుడి దగ్గర. ఏడవటం మన బాధ్యత, మనిషిని మార్చడం దేవుని బాధ్యత. నిజం తల్లే, నా కూతురు చెడిపోవాలి నేను కోరుకుంటానా? మీరు చెప్పండి, నా కూతురు చెడిపోవాలి నేను కోరుకుంటానా? నా కూతుర్లు నా సినివైపోవాలా అని కోపంతో అన్నా కూడా పిల్లల్ని రే బస్ స్టాండ్ పోలవుతారు నువ్వు అంటుంటారు తల్లిదండ్రులు. కోపం వచ్చేసి మనుషులు పిల్లల మీద. మా తాత ఉండేవాడు, మా నాన్న చివరిలో మారిపోయాడు, కానీ మా తాత బాగా మారుమూసి పొందారు. కానీ ఫస్ట్లో మాత్రం రే బస్ స్టాండ్ పోలవుతారా మీరు అనేవాడు. కోపం వస్తే పేరుకి అంటారు బస్ స్టాండ్ పాలైపోవాలని, కానీ నిజంగా పిల్లలు బస్ స్టాండ్ పాలవాలని ఇష్టం ఉంటుంది వాళ్ళకి ఉండదు. ఏ తండ్రి కూడా ఏ తల్లి కూడా పిల్లలు చెడిపోవాలని హృదయపూర్వకం కోరు. కోపం వస్తే తిడతారు. దేవుడి వాక్యం ఏమో తిట్టొద్దని చెప్తుండే. మీరు ఎంత కోపం వచ్చినా యేసు నామములో దీవించబడదుగాక అనాలంట. ఎట్టంట మనం కోపం వస్తే అనలేకపోతుంటివి. అది కూడా తిట్టకూడదు అంటుండే. నీ నోట్లోంచి ఏదంటే జరగద్దు అంటుండే అదేమంటే దేవుడు. ఎట్టా షుగర్ బీపీ పెరిగిపోయి ఏడ మనం పెట్టిన ముందుగా కోపం వచ్చి తట్టుకోలేక మీ మీద నాకు కోపం వచ్చింది అనుకో, అప్పుడు నేను ఎడతిట్టాలి తెలుసా, దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా మార్చుగాక అందటాలా? అట్ట తిడతాను నేను చెప్పు. కానీ తిట్టకూడదు, ప్రేమించాలంట. కాబట్టి ఇక్కడ కూర్చున్న ఏ బిడ్డ కూడా నరకానికి దేవుడు వెళ్ళనివ్వడు. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా తిరిగితే చిన్న చిన్న దెబ్బలు కొట్టైన లాక్కూర్చుకుంటాడు యేసునామములో ఆయన దగ్గరికి. ఆయన ప్రేమగల తండ్రి, ఒక్కరిని కూడా నరకానికి వెళ్ళనివ్వని తండ్రి. నిజంగా నీ గుండె ఒకానొక రోజు ఇంతకుముందు యేసు నిజదేవుడని ఒప్పుకున్న హృదయమే అయ్యుంటే నిన్ను నరకానికి బానీడు తమ్ముడా నేను చెప్తున్నా. ఆయన మరలా నిన్ను దగ్గర లాక్కొచ్చుకొని చిన్న దెబ్బ కొట్టైనా లాక్కొని మరలా ఆయన దగ్గర పెట్టుకుంటాడు. కానీ నిన్ను మరిచిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. గడి చెప్పు హల్లెలూయా. తండ్రి తన బిడ్డ కోసం ఎదురెదురు చూసినట్టుగా దేవుడు నీ కోసం ఎదురెదురు చూస్తుంటాడు. అంతే, నిన్ను పోగొట్టుకోడు. అట్లాగని నిన్ను సైతం చేతికి అప్పగించడు. నీకు నువ్వే వాడికి కొంచెం అధికారం ఇచ్చి నన్ను కొట్టరాల్సిందే. కానీ దేవుడు మాత్రం నీ మీద వాడికి అధికారము ఇవ్వడు. ఒకవేళ నువ్వు అధికారం ఇచ్చిన సైతాన్ గాడికి సావు దెబ్బలు కొట్టడానికి కూడా దేవుడు అధికారం ఇవ్వడు వాడికి. బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు కనికిరిరాజు ఉన్నాడు. కనికిరిరాజు సైతాన్ గారికి అవకాశం, రే నల్లోడా ఎట్రా ఒకటి నాకు ఒకటి, ఇదిగో నేను సినిమా చూస్తాను కానీ ఒకటి అని వాడిని పిలుచుకొని వేపించుకుంటాడు 2-3. ఇదే సందని సైతాన్ గడు కనికిరిరాజుని సావు దెబ్బ కొట్టాలనుకున్నాడు అనుకో, వెంటనే పరలోకం సౌండ్, ఏరా ఏదో నా బిడ్డ జ్ఞానం లేక చిన్న దెబ్బ కొట్టమన్నాడు, నువ్వు సావు దెబ్బ కొడుతున్నావేది నా బిడ్డనే, తాట తీస్తా నా బిడ్డను దాకేవంటే అని పరలోకము నుంచి వార్నింగ్ వచ్చేస్తుంది నల్లోడికి. కాబట్టి మనల్ని చిన్న దెబ్బ కొట్టాలన్నా పెద్ద దెబ్బ కొట్టాలన్నా పెద్ద అనుమతి లేకుండా సైతాన్ గాడు కొట్టలేడు. కారణం నువ్వు బాప్తిస్మములో ముద్రించబడిన దేవుని బిడ్డవే. ఆమె చెప్ప గట్టిగా హల్లెలూయా. అందుకే బాప్తిసం పొందండి తొందరగా, అందుకే బాప్తిసం తీసుకోండి తొందరగా. బిడ్డ నాకైతే బలి సంతోషంగా ఉంది. ఇక్కడ కూర్చుని ఏ ఒక్కరిని ప్రభు నరకానికి వెళ్ళనీడు. మరలా చెప్తున్నాడు, సైతాను ఓడిపోయాడు, మనం గెలిచిన వాళ్ళమే, మనం గెలిచాం, సాతాను ఓడిపోయాడు. ఈ గొప్ప ధైర్యంతో దేవుని కోసం రోషంగా ముందుకు సాగిపోవుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బ్యాలెన్స్ ఉందా? నెట్ బ్యాలెన్స్ ఉందా? తొందరకి. జయం జయం యేసు రక్తములో జయం జయం, లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. చిన్న పలవ పడతాం. జయం జయం యేసు రక్తములో జయం జయం, లయం లయం
సాతాను కట్లన్నీ లయం లయం, యేసునామమే మనకు దుర్గం, లేదు లేదిక వేరే ఆశ్రయం. యేసునామమే మనకు దుర్గం, లేదు మా హవిల ఫోన్ హదస ఫోన్ వచ్చిందా? లేదు లేదిక వేరే ఆశ్రయం, జయం 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 హల్లెలూయా. వాడు ఇట్లా చేస్తుంటాడు అంతే, ఇంకేం చేస్తాము? వాడు ఏ చేసేది, ఎందుకంటే ఏం చేయగలుగుతా చెప్పు? జీవనా జీవన దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని చెప్పి ఇంకోసారి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎవరు నరకానికి పోతారా? ఎవరు పోయేవాడు ఉన్నారా? నువ్వు పోతానన్న కూడా పానీయుడు అయినా, అంత పిచ్చి ప్రేమ మనం అంటే ఏసైకి. నువ్వు పోతానన్న పానీయుడు. నీకు నిజంగా దేవుని మీద ప్రేమ ఉండుంటే, దేవుని ప్రేమించకపోతే ఆయన ఏం చేయలేడు పాపం. ఆయన కూడా ఇప్పుడు ఆయన మీద ప్రేమలో ఉండి ఇంకా ఆయన ఎంతవరకు ఆపగలుగుతాడు? ఏదో అక్కర్ల కోసం, ఏదో అవసరాల కోసం యేసయ్యని నమ్ముకొని అవసరాలు తీరకపోతే ఈ దేవుడు నాకు వద్దనుకునేవాడని ఆయన ఏం చేయలేడు. కానీ గుండెల నిండా దేవుని మీద ప్రేమ కలిగి, యేసయ్య అంటే పిచ్చి ప్రేమ కలిగి, చిన్న చిన్న పొరపాట్లో ఉన్న ఏ ఒక్కడిని కూడా వదలడు, సైతానికి అప్పగించడు, నరకానికి పొరపాటును కూడా పానీయుడు యేసునామంలో. ఆయన అంత ప్రేమ గల తండ్రి. మన జోలికి వచ్చిన వాడిని చెత్తగొట్టి వేసేసాడు, మొత్తం మీద ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేసేసాడు వాడికి. సాతాను అగ్ని గుండంలో పడతావని ప్లేస్మెంట్ కూడా సెట్ చేసాడు వాడికి. ఇక వాడు మనల్ని ఏం చేయలేడు. ఈ రీతిగా ధైర్యం తెచ్చుకొని సాతాను ఓడిపోయిన వాడని నమ్మే వాడంటే ఇక ఏ మాత్రం భయం లేకుండా ధైర్యముగా సాగిపోవుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో సైతాన్ గడు ఓడిపోయిన 2 సందర్భాలు చెప్పి ప్రార్థన చేసుకుందాం. 5 నిమిషాలు లెక్క ప్రకారం ఇప్పుడు ఆపేయాలి. నేను లెక్క ప్రకారం ఇప్పుడు ఆపేసేయాలా? ఓకే, ఎక్కువైపోయింది. 5 నిమిషాలు ఆపేస్తా. సైతాన్ గడు బైబిల్లో స్టెఫను 2 సందర్భాలు ఓడిపెడతలే, అవి గుర్తు చేసి నేను ఆపేస్తా ఇప్పుడు. మొదటిది యోహాను సువార్త 8వ అధ్యాయంలో 1 నుంచి 11 వచ్చిన దాకా మనం చదువుకుంటే అక్కడ వాడు ఓడిపోయాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో వాడు ఓడిపోయాడు. అక్కడ ఏం జరిగిందంటే మనకు తెలిసిన సంగతి, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని తీసుకొని వచ్చారు. అది మనందరికి తెలుసా తెలీదా? మాకు తెలియదులే నువ్వు కానీ అన్నాడు. చూస్తున్నారు కనుక మా కితురమ్మ ఎన్నో తల్లి ఎప్పుడన్నా వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపడానికి రాళ్ళు పట్టుకొని పోతున్నారు. మార్గ మధ్యలో యేసుప్రభు కనబడ్డాడు వాళ్ళకి. ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి యేసుప్రభుని నిలబెట్టి హే బోధకుడా, వ్యభిచారం చేస్తున్న నేను పట్టబడింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపమని చెప్పింది, నువ్వేమంటావు అన్నారు. ఇప్పుడు సైతాన్ గాడు ఏమి నవ్వుకుంటాడు తెలుసా? మనుష్య కుమారుడు నువ్వా, దొరికేవి ఇప్పుడు నాకు. నువ్వు కొట్టి చంపమన్నా నీ మీద నిందేస్తారు, నువ్వు కొట్టొద్దని చెప్పి నీ మీద నిందేస్తారు, దొరికిపోయావు అని నవ్వుకుంటాడు దయ్యం సతాను. ఇరికిచ్చాను చూసావా, నిన్ను ఎట్లా ఇరికిచ్చాను చూసావా అనుకుంటున్నాడు. కానీ మెంటలోడికి మెల్లకన్నోడికి తెలియదు ఏం సంగతి ఏంటంటే ఆఫ్ మైండ్ కొట్టులా మొత్తమా మెద కూడా చిత్ర అయిపోయేలా వాడికి మైండ్ ఉండదు. ఒరే, సృష్టించబడిన నాకే ఇంత జ్ఞానం ఉంటే నన్ను సృష్టించినోడికి ఇంకెంత జ్ఞానం అనుకోబల్లే, అయిపోయావు ఈరోజు అని. బిడ్డ, ధర్మశాస్త్రం ఏమని చెప్పిందంటే పాపం వలన వచ్చు జీతం మరణం అని చెప్పింది. పాపం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పింది వాక్యమే, పాత నిబంధన.
వ్యభిచారం చెయ్యాలంటే ఆడ మనిషి భయపడిపోవాలా. అందుకని ఇజ్రాయేలులో వ్యభిచారం జరగకూడదు, ఒకవేళ చేస్తే ఆ మనిషి రాళ్లతో కొట్టి చంపేయండి అని చెప్పండి రాయించాడు దేవుడు ధర్మశాస్త్రంలో మోషే చేత. అందుకని గడగడగడ వణికేవాడు స్త్రీలు. వణికినా ఒక పక్క జరుగుతూనే ఉండేది. రాళ్లతో కూడా చంపేస్తారని తెలిసినా కూడా మనుషులు మారలా. ఇప్పుడు వ్యభిచారులైన స్త్రీలు ఎందుకు మారుతున్నారు తెలుసా? రాళ్లతో కొడితే మారరు ప్రజలు, ప్రేమతో మారిపోతారు యేసు నామములో. అందుకే యేసయ్య ప్రేమను తీసుకొచ్చాడు భూమి మీద. ఆమేన్ చెప్పండి గట్టిగా. కొడితే మారరు, తిడితే మారరు. ఓ ఇశ్రాయేల్ పాస్టరా, నువ్వు వాక్యంలో గద్దించి చెబితే మారరు, ప్రేమతో మారిపోతారు యేసు నామములో. కురిపించు ప్రేమ అని చెప్పి ప్రేమ సముద్రం కుమ్మరించడం మన మీద యేసు నామములో. అంతే. ఇంకా చూసుకో, మందిరం ఎట్నిండద్దు రాబోయే రోజుల్లో. ఏ మందిరమా? ఈ మందిరమే. ఎట్నిండదో చూసుకో. ఇంకా ప్రేమతో మారిపోద్ది ప్రపంచం అంతా. రాళ్లతో కొట్టి చంపితే మారరు జనాభా. ప్రేమమడిని యేసుక్రీస్తు దగ్గర తీసుకొని వచ్చి ఏం చెప్పు అన్నారు. సాతాను గడు బల ఆశగా ఎదురు, ఏం చెప్తాడా బిడ్డ? ప్రేమకే ప్రతిరూపమైన యేసయ్య. ఒక వ్యక్తి నశించిపోవటం ఎంత మాత్రం ఇష్టం లేని యేసయ్య. ఒక ఆత్మ నశించి నరకానికి వెళ్ళడం ఎంత మాత్రం ఇష్టం లేని యేసయ్య. ముఖ్యంగా పాపములో ఉన్నవారు ఎంత మాత్రం నశించిపోవటం ఇష్టం లేని యేసయ్య ఒకటే మాట బద్దలు కొట్టాడు. అంతే, ఒక్క మాట. సైతాన్ గారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అంతే. ఆ మాటకి సినిమా డైలాగ్ వస్తుంటుంది, కొడితే మైండ్, డైరెక్టర్ గారు ఉండవాలి వాడ, ఎవడు కొడితే మైండ్ బ్లాక్, నిద్ర అని నిద్ర కాదులే అంటుంటారే. అసలు దెబ్బ యేసయ్య కొట్టాడు వాడిని. వాడు ఊహించలా దెబ్బ తగులుతుందని. వాడికి ముందే మెల్లకన్ను, కళ్ళు మళ్ళీ రెవర్స్ తిరిగింది వాడికి. ఆ మాటకి ఏం చెప్పాడు యేసయ్య? బాబు, రాళ్ళు తీసుకొని కొట్టి సంపాదన రెడీ వచ్చేసారు అందరూ, మంచిదే, పెద్ద నీతిమంతులు వచ్చేసారులే, సరే కానీ ఈ బిడ్డ పాపం చేస్తా పట్టబడి నిజమే, కొట్టి చంపాల వాక్యం చెప్తా నిజమే, అది కూడా. అయితే నన్ను అడిగారు కాబట్టి నేనేమంటానంటే, ఆ కొట్టే దమ్మున్నోడు ఎవడో, పాపము లేని వాడెవడో మీలో మొట్టమొదట రాయ ఆ మనిషి మీద వేయండి. కొట్టొద్దని చెప్పట్లా, కొట్టండి. కానీ ఎవరు ఫస్ట్ రాయి ఎవరు వేయాలి? సతీష్, ఫస్ట్ రాయి ఎవరు వేయాలి? పాపము లేని వాడు వేయాలి ఫస్ట్ రాయి. మీలో పాపము లేని వాడు ఎవడో మొట్టమొదట రాయి వేయండి ఈ బిడ్డ మీద. తర్వాత మొత్తం కలిసి కొట్టి చంపాడయా అని మౌనంగా ఉండకుండా నేల మీద కొంగి నేల మీద ఏదో రాస్తున్నాడని రాయబడింది బైబిల్లో. ఆ మాట కత్తులు దూసుకుపోయి వాళ్ళ గుండెల్లోకి, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని రేపత, రే ఇదే మనిషితో నెల క్రితం నువ్వు బాలా, ఇదే మనిషి దగ్గర నెల క్రితం నువ్వు బాలా, ఒకరినొకరిని వాళ్ళ మనసు పొడుస్తూ ఉంది. కింద నేల మీద ఏదో రాస్తున్నాడు, ఒరే ఎక్కువ కాలంగా నాగానంటే నా పేరు అక్కడ రాసేస్తాడు. ఈయనతో పని కాదు, ముందుగానే అద్భుత ఆశ్చర్య మహత్కారాలు చేస్తున్నాడు ఈయన. ఈ ఓదగూడ దగ్గర నిలబడి మన గుట్టుపోవడం కంటే మర్యాదగా పోవటం మేలని కింద రాయి అట్టే వదిలేసి, బెదరో ముందుకురా సిస్టర్, బెదరో ఇటు ముందు జరుగు అని వెనక రాళ్ల కుప్ప మిగిలింది. ఒక్క మనిషి కూడా అక్కడ మిగలలేదు. రాళ్లతో కొట్టి సంపదామని వచ్చిన ఒక్కడు కూడా నీతిమంతుడు పరిశుద్ధుడు లేడు. వీళ్ళు పాపం చేస్తారు, చిన్న పొరపాటు చేసేవాళ్ళని తిడతా ఉంటారు. ఆ మనిషి ఎట్టడది నీకు తెలుసా? ఆ మనిషి కూతురు సంగతి నీకు తెలుసా? దీని సంగతి నీకు తెలుసా? ఇద్దరితో తిరిగింది ఈ మధ్యకాలంలో. నీకెందుకమ్మా తిరిగితేనా? నువ్వు నీ కూతురు బాగున్నారు కదా, సాల్దా? మళ్ళీ అందరు నెత్తి ఎందుకు? యేసయ్యకి మహా పిచ్చ కోపం. ఎవరంటే వీళ్ళంటే భలే కోపం. వేరే వాళ్ళ పాపాలను పెట్టి ఏలు పెట్టి చూపించేవాళ్ళంటే దేవుడు మహా కోపం. అసలు ఆ బిడ్డల పరిస్థితి బాగలేక, ఏదో వాళ్ళ జీవితం బాగలేక, వాళ్ళ రాత బాగలేక పాపంలో పడ్డారు. నీకెందుకని? నువ్వు దేవుని బిడ్డవు కదా. నువ్వు నిజంగా ప్రేమగలని బిడ్డవైతే ఆ బిడ్డల గురించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే నువ్వు కానీ నీ కూతురు కానీ సచ్చేదాకా వ్యభిచారంలో పడకుండా కాపాడుతాడు దేవుడు. నీకు తెలుసా? నీకు అసలు నీ బిడ్డలను కాపాడుతాడు దేవుడు పాపంలో పడిపోకుండా. పడిపోయిన వాళ్ళని చూసి నవ్వుకొని వాళ్ళ గురించి చెవులు కొరుక్కుంటుంటే అది మనకే నష్టం. తర్వాత కొలవబడద్ది. మన మన ఏది విత్తతామో దాన్ని ఖచ్చితంగా కొయ్యాలి. యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమమయుడైనా, యేసయ్య ఎంత ప్రేమగల దేవుడైనా కోత మాత్రం కొయ్యాల్సిందే ఖచ్చితంగా. అందుకే భయముతో వణుకుతో ఉండాలి దేవునిలో మనం ఉండేటప్పుడు. ఆయన మన నరకానికి బానుయుడులే, నరకానికి బానుయుడైన మన ఇష్ట పక్కన బతకూడదు. భూమి మీద కోత మాత్రం గ్యారెంటీ. విత్తిందే మనకు పంటకు వస్తుంది. ఒకసారి అర్థమైంది గట్టి హల్లెలూయా చెప్పండి. యేసయ్య ఏ రోజు కూడా పాపం చేసిన వాళ్ళ వైపు వేలు పెట్టి చూపనే
చూపల. శాంతక్క నేనేమో లెక్క దేవుడు ఇప్పుడు అడిగాడక్క కల్లోకి వచ్చి, శాంతక్క కుమార్తె ఏందమ్మా నువ్వు సినిమాలు చూసి నిన్న అని ఎవరిని అడిగాడమ్మా ఇంతవరకు? నన్నైతే అడగల. మనోహర్ అన్న నీ కళ్ళకు వచ్చి ఏమయ్యా మనోహర్ ఈ మధ్య నువ్వు ప్రార్థన చేయట్లేదు ఏంది, ఎక్కువ నిద్రపోతున్నావు అని అడిగాడా దేవుడు నిన్నేమన్నా? అడిగాడని చెప్పి కూడా నేను నమ్మను మిమ్మల్ని. మీరు చెప్పారనుకో పైకి అడిగాడు సార్ కళ్ళకు వచ్చి మీలాగే వచ్చాడు దేవుడు, నేను నమ్మను. నా దేవుడు లెక్క అడగడు. ఆయనకు అంత ప్రేమ మనం అంటే. ఇప్పుడు చిన్నపిల్లల పొరపాట్లు చేస్తే మనం ఎట్ట సర్దుకుంటాం అట్లా చదువుకుంటాడు ఆయన. అంత ప్రేమగల తండ్రిని పెట్టుకున్న నీవు ఇతరులు తప్పులు చేస్తే చూపించకూడదు, అసలు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అబ్బా ఆ ఒక్క మాటతో సైతాను గడ తల శతగొట్టి అవమాన భారంతో కుంగిపోయి వెనక్కి తిరిగి చూడకుండా తోక చేత్తో పడి పరిగెత్తాడు అంతే. ఆమె చెప్పండి గట్టిగా చెప్పు హల్లెలూయా. ఆ మనిషిని చంపి ఆ మనిషి ఆత్మ నరకాన్ని తీసుకెళ్దామని వచ్చాడు. ఎక్కడికి వాడు? యేసయ్య ఆ బిడ్డని చావనివ్వలేదు. ఆ బిడ్డ మీద రాయి వేసేవాడికి దమ్ము లేకుండా చేశాడు అంతే. నా దేవుడు పాపంలో పడిన వాళ్ళని వేలు పెట్టి చూపి తిరస్కరించేవాడు కాదు. పాపంలో పడిన వాళ్ళ వైపు 2 చేతులు చాపి రా బిడ్డ రారా నాన్న అమ్మా రామ్మా, నేను నిన్ను మారుస్తాను రామ్మా, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను రామ్మా, నీ జీవితం కడతాను రామ్మా, వద్దమ్మా దా అని ప్రేమతో పిలుచుకునే తండ్రి. ఆయన ఎందుకు మనల్ని ఎక్కిరిస్తాడు? ఆయన ఎందుకు మనల్ని విమర్శిస్తాడు? ఆయన ఎందుకు మనల్ని ఆ తల్లి కంటే నువ్వు పాపివా? ఆ బిడ్డ కంటే నువ్వు పాపివా? ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ కంటే మనమేం పెద్ద పాపులువా? కాదు కదా. ఆ బిడ్డనే క్షమించిన దేవుడు నిన్ను క్షమించడా? నిన్ను మార్చుకోడా? నిన్ను దగ్గర తీసుకోడా? ఆ బిడ్డని దేవుడు వదలలేదు. ఈరోజు దేవుని మందిరంలో ఉండి అవమానాల భారంతో పాపంలో వచ్చి బయటికి రాలేక కృంగిపోయి వచ్చిన నిన్ను కూడా దేవుడు వదలుతాముడా? చెల్లెలా, నిన్ను నన్ను దేవుడు వదలడు. ఆయన ఇంతవరకు మనం లెక్క అడగలా. భూమి మీద ఉన్న ఒక్కరిని కూడా ఎప్పటికీ లెక్క అడగడు. ఆమె చెప్పగట్టిగా మీ పాపములన్నీ నా వీపు వెనక వేసేసి అని చెప్పాడు దేవుడు మనకి. వీపు వెనకేస్తే కనబడతాయన్న మనకి. ఇంకా ఎవరన్నా వీపుని చూసుకున్నారా? ఇక్కడ వీపుని చూసుకున్న ఎవరన్నా ఉన్నారా? మీ వీపుని చూసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. మన వీపును చూసుకోవడం అసాధ్యం. మన పాపాలన్నీ యేసయ్య తన వీపు వెనక వేసుకోడంట. ఇంకా నీ పాపాలు పట్టించుకోడు, వదిలిపెట్టి వచ్చే బయటికి. ఇంకా నన్ను క్షమించు ప్రభువా, ఇక్కడి నుంచి నన్ను నీతిమంతుని నిలబెట్టిన ఒక్క మాట అడుగు, మొత్తం కడగబడిపోతా యేసునామాలు అంతే. పసి బిడ్డలా కడిగేస్తాడు నేను దేవుడు యేసునామాలో. కొట్టాలనిపిస్తే చప్పలు కొట్టు, లేక కొడబాక. ఇంకా నేను బతిలాడుకునేదిలే. కొట్టాలనిపిస్తే గట్టి కొట్టు. పసి బిడ్డలాగా కడగతాడు యేసునామాలో నా దేవుడు నిన్ను. ఆయనకే మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. మునుపటి కంటే విలువనిస్తాడు దేవుడు నీకు. మరలా నిలబెడతాడు నేను దేవుడు. ఆయన దగ్గర ఎన్నో అవకాశాలు ఉన్నాయి. చచ్చిపోయేదాకా నీకు అవకాశం ఉంది తమ్ముడా. నిన్ను వదలడు, నిన్ను వదలు చెల్లా అమ్మా అక్క, నిన్ను వదలడు అంతే. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దగ్గర సైతాను ఓడిపోయాడు పూర్తిగా. చిత్తగొట్టాడంతే వాడిని, చిత్తగొట్టాడంతే. ఆ బిడ్డని చంపి ఆ బిడ్డని ఆత్మ నరకాన్ని తీసుకెళ్దామని వాడు రెడీగా ఉంటే స్తోక చేత్తో పట్టుకొని మెల్లకన్ను కళ్ళతప్పుడు ఎల్లో ఆట అసలు లేకుండా వాడి ఓడిపోయిన సందర్భాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి బిడ్డ. వాడు ఓడిపోయిన సందర్భాలు బైబిల్ ఎన్నో ఉన్నాయి. అట్లా వాడి జీవితాన్ని నాశనం చేసిన దేవుడు. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో ఇంక ముగిచేస్తున్నా. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో ఒక ఆడపిల్లలోకి సైతం కూడా వచ్చాడు. ఈడే మెలకన్నోడే. ఏం సార్ మళ్ళీ కొత్త పేరు పెట్టేవాడికా? నువ్వు పెట్టిన పేర్లు సైతానికి ఎవరు పెట్టాలి సార్? సైతానికి మనం ఎన్ని పేర్లు పెట్టాం చెప్పండి? ఫస్ట్ నుంచి ముఠామేసి పెట్టకముందు ఏమని పిలిచేవాడమే? నల్లోడా? అంతకుముందు గుర్తుందా? ఎందుకులే వాడి గురించి మళ్ళా పాప వాడు ముందుకే ఇప్పటికే వాడు సిగ్గు లేకుండా చుట్టుపక్కల తిరగతుంటే మళ్ళా వాడిని బాధపడి ఎంత చెప్పినా వాడికి అంతేవాడు. సైతాన్ గాడు వచ్చాడు ఎవరిలోకి? ఒక ఆడపిల్లలు, యవనస్తుల ఆడపిల్ల, 16 సంవత్సరాలు అట్టుంటాయి. అపోస్తుల కార్యం 16:16లో పుతోను అను దయ్యము పట్టిన చిన్నది అని రాయబడింది బైబిల్లో. ఆ దయ్యం ఆ అమ్మాయిలోకి వచ్చి ఏం చేస్తుందో తెలిస్తే సోది చెప్తుంది అందరికీ. అమ్మా 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 నా గేదెలు పోయినాయి అమ్మా, ఏ పక్కన ఉండే? బాలా ఈ పక్కకు పో అని చెప్తుంది. ఇంకా అమ్మా మా ఆయన ఈ మధ్యకాలంలో ఫోన్లో మాట్లాడుతున్నాడమ్మా, ఈ పక్క నుండే మనిషితో మాట్లాడుతున్నాడని చెప్పద్ది. అమ్మా మా ఆయన ఈ మధ్యకాలంలో కొంచెం మారాడమ్మా, అవును బాలా నీకు 2వ కాపురం రెడీ అయింది బాలా అని చెప్పద్ది. అమ్మా
నన్నే పక్కకు పోమంట, మా ఆయన ఒక మనిషిని తీసుకుపోయాడు, నన్నే పక్కకు పోమంటామమ్మా, ఈ పక్కకు పోతే మంచోడు దొరకడని చెప్పద్ది. అన్నీ సోదులే. ఇప్పుడు చెప్పండి, సోదులు చెప్పే వాళ్ళ దగ్గర పోతే మనుషులు సోదులు చెప్తారా, దెయ్యాలు సోదులు చెప్తాయా? దెయ్యాలే సోదులు చెప్తాయి. సోది చెప్పే వాళ్ళ దగ్గర దయ్యాలు ఉంటాయని బైబిల్ చెప్పింది. వాళ్ళ మనమేం అనట్లా, వాళ్ళు దాంతో బతుకుతున్నారు, మళ్ళీ మనం ఏం చేయలేం. సోదులు చెప్పే వాళ్ళని ఇళ్లలోకి రానిస్తే వాళ్ళతో పాటు దయ్యాలు వస్తాయి, జాగ్రత్త. కొంతమంది మనం దేవుని పెట్టుకుంటారు, సార్గా చెప్పగానే పోయి చూపించుకొచ్చుకుందాం. పో, ఒక్కదానివే పోయి నలుగురు తీసుకొచ్చుకుంటావు ఇంటికి. పోయేటప్పుడు ఎంతమంది పోతారు సతీష్? పోయేటప్పుడు ఎంతమంది పోతారు? ఒకరే పోతారు. వచ్చేటప్పుడు నలుగురు తీసుకొచ్చుకుంటారు ఇంటికి. దేవుని బిడ్డలం కదా మనం, మనకు అవసరం అక్క. దేవుని దగ్గర జరగందంటూ ఏమైనా ఉందా భూమి మీద? నీ అధికారం ఏంది అసలు? సాతాను గాడిని బలవంతం వంచి నీకు అధికారం ఇస్తే వాడి మీద మళ్ళీ మనం వాడి దగ్గర పోయి చెప్పించుకుంది. సరే, సోది చెప్పింది అమ్మాయి. సోది చెప్పడం ద్వారా వచ్చే డబ్బుతో ఆ యజమానుడు బాగా లాభం సంపాదించుకుంటున్నాడు. ఆ అమ్మాయిని వాడుకొని, ఆ దయ్యాన్ని వాడుకొని బాగా డబ్బు సంపాదించుకుంటున్నాడు. పౌలు గారు ఆ ప్రాంతంలో పరిచయం చేస్తుంటే ప్రతిరోజు పౌలు గారు ఆ ఇంటి మీద పోతుంటే ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తేది. ఆ అమ్మాయిలో ఉన్న దయ్యం బయట పరిగెత్తేది, రోడ్లకి పరిగెత్తి, ఇదిగో గ్రామస్తులారా, ఇదిగో నడుస్తూ పోతున్న వీళ్ళు ఎవరో తెలుసా? సర్వోన్నతుడుకు దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురిస్తారు, వీరి మాట విన్నట్లయితే మీరు పరలోకానికి పోతారని సైతాను సువార్త చేస్తుంది. ఆమె చెప్ప గట్టిగా, గట్టి చెప్ప హల్లెలూయా. రాబోయే రోజుల్లో దెయ్యాలే సువార్త చేసి మన మందిరం మనుషులు తీసుకొచ్చును గాక. చేస్తా, ఇంకా చూసుకో. దెయ్యాలే సువార్త చేసి మన మందిరం మనుషులు తీసుకురావాలి నుంచి. మనం జాగ్రత్తగా ఉంటే దెయ్యాలే సువార్త చేస్తాయి. మీరు బాగుపడాలంటే ముత్తుకూరు హోలీ చర్చి మందిరం ఏం చెప్తాయంత రాబో రోజులు అందరికీ. అప్పుడు రాళ్ళతో కొట్టి మార్చాలనుకున్నాం, రాళ్ళతో కొట్టే మారరు, ప్రేమతో మారుతారు. ఇంక చూసుకో. దెయ్యాలే చెప్పి తీసుకొని వస్తాయి. సువార్త దెయ్యం చేస్తుంది. పౌలు గారు ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా గుండె మండిపోతుంది. అయ్యో అయ్యో అయ్యో. అంతలో ఒక అతను వచ్చి, సార్ పౌలు గారు, పాస్టర్ గారు, దయచేసి ఆ అమ్మాయి జోలికి పోవద్దు, అతను చాలా షాడిస్టాడు, ఆ అమ్మాయి యజమానుడు చాలా షాడిస్టాడు సార్, రాజకీయ పలుకుబడి ఉంది, మనకి ఇబ్బంది అవుద్ది సార్ అని చాలా రోజులు ఆపేశాడు పౌలు గారిని. ప్రతిరోజు ఆ దారిని పోయేటప్పుడు ఆ అమ్మాయి బయట రాటి మాట్లాడుతుంది. ఒక రోజు కట్టలు తెంచుకుంది బాధ పౌలు గారికి. అయ్యో, యవన బిడ్డ జీవితం నాశనం అయిపోతుంది. అరే సైతాన్గా మెల్లకనోడా, నేను సితగొట్టిన బుద్ధి లేనోడా, నువ్వు ఈ బిడ్డలోకి వచ్చి ఎంత నాశనం చేస్తారా నువ్వు అనుకున్నాడో ఏమో. రోజు కోపం వచ్చి ఆత్మ వచ్చేసి, ఏయ్ సాతానా, నజరేయుడైన యేసు నామములో ఈమెను వదిలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. సపలు కొట్టండి గట్టిగా, సపలు గట్టిగా. నజరేయుడైన యేసు నామాన్ని ఉచ్చరించగానే తోక చేత్తో పట్టుకొని ఎల్లో అడ్రస్ లేకుండా హల్లెలూయా. పరిపూర్ణక కాదు, ఏం కేతురమ్మ ఇదే మాట, నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తా దురాత్మ పో అంటే చాలు. ఇప్పుడు తోక చేత్తో పోవడం ఎవరికైనా, ఎవరైనా ఏ దైవమైనా పోవడమే. ఆ ఆజ్ఞాపించగానే ఆ అమ్మాయిని విలవల్లాడి కింద పడేసి వెళ్ళిపోయింది. ఆ దెయ్యం సోది లేదు, బాధి లేదు. ఇంకా ఆ యజమానుడు వచ్చి సాయంత్రం అందరూ వచ్చారు. అమ్మా ఏమయ్యా, ఎందుకు వచ్చావయ్యా? అయ్యా మా ఆడామె వెళ్ళిపోయింది అయ్యా, ఎవరితో పోయింది తెలీదు, దెయ్యం ఇప్పుడు నాకు సోది చెప్ప, మా ఆమె వెళ్ళిపోయింది అంటే ఏడుస్తున్నారు. చాలామంది వచ్చేసారు అక్కడికి. ఈ అమ్మాయిని కూర్చోబెట్టి పూజలో కూర్చోబెట్టారు. ఈ అమ్మాయిని పూజలో కూర్చోబెట్టి రా అని పిలిచారు. రావట్లా. ఇట్లా ఏముంటుంది, అంకులు అంటుంది. అంకుల్ ఏంది, ఏయ్ రా అని పిలుస్తున్నారు. రావట్లా. ఎంత పిలిచిన రావట్లా. ఉంటే కదా వచ్చేదానికి. ఆ తర్వాత ఎవరు చెప్పి, అయ్యా ఆ అమ్మాయి మధ్యాహ్నం వాళ్ళ పాస్టర్ గారు ఆ అమ్మాయిని ఏదో అన్నాడు, అది కేకేసి పడిపోయింది, ఇదిగో మీ అమ్మ వెళ్ళిపోయింది మధ్యాహ్నమే, మిమ్మల్ని వదిలిపెట్టి మీ అమ్మ వెళ్ళిపోయింది, ఇంకా మీ అమ్మ వచ్చేటట్టు లేదు, పిలవండి అమ్మాయి, మా అమ్మనే. మా ఓమా, తూర్పు నుంచిరా, పడవ నుంచిరా, ఉత్తరం నుంచిరా, ఈ మూల నుంచిరా, ఎంత అరిచిన వస్తే కదా. ఇంకా స్వాక చేత్తో పడికి మెల్లకనోడు పారిపోతే ఇంకేడ వస్తాడు. అమ్మా అని పిలిచి రాలట్లా. కోపం వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. పౌలు గారిని కొట్టి గాయపరిచి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినా కూడా దేవుడు తన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని చెరసాల నాయకుడిని ఆ రాత్రే మార్చుకున్నాడు దేవుడు. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒక యవనస్తురాలి ఆత్మని నాశనం చేయాలనుకున్న దయ్యం ఓడిపోయింది. ఇలా బైబిల్లో ఎన్నోసార్లు దయ్యం ఓడిపోయాడు, సాతాను ఓడిపోయాడు.
దేవుని బిడ్డల దగ్గర దయ్యం ఓడిపోద్ది ఖచ్చితంగా. అక్క నువ్వు నిజంగా ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిచి దయ్యాన్ని గద్దిస్తే వెళ్ళిపోద్దక్క, చెప్తున్నాను నీకు. పాస్టర్ కోసం ఆగబల్లే మీరు నలుగురు కూర్చోండి, చిన్న పాట పాడండి, ప్రార్థన స్టార్ట్ చేయండి, గడ వణకతాయి అంతే దయ్యాలు. వాడు భయపెడతారు మిమ్మల్ని. మీరు ఫస్ట్లో కొత్తోళ్ళు కాబట్టి మీకు చెప్పాను ఆ మాట, మీరు చేయబాకండి అమ్మా, మీకు మీద దాడి. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంక మీకు భయపడకూడదు, మిమ్మల్ని ఇంకా వదలాలా. పాస్టర్తో పనిలే, నలుగురు రౌండ్ వేయండి, ప్రార్థన స్టార్ట్ చేయి. ఓ నా ప్రభువా ఈ దురాత్మ అంతు చూడండి, కేకలేస్తుంది, అమ్మ వెళ్ళిపోతా. అరగంట లోపల ప్రార్థన చేసే లోపల మొత్తం వదిలిపెట్టి గడగల ఎల్లాలి అడ్రస్ లేకుండా. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాదు, మీరు ఎదిగి పెద్దయ్యారు. చిన్నపిల్లలప్పుడు చెప్పాను చేయకూడదని, ఇప్పుడు చెప్తున్నా చేయమని. దేవుని శక్తి మీతో ఉంది. దేవుడు సాతాను శక్తి అధికారం మీకు దేవుడు ఇచ్చాడు. వాడు ఓడిపోయాడు, మనల్ని ఏమీ చేయలేడు అంతే. ఆమె చెప్పండి గట్టిగా. లాస్ట్ మాట బిడ్డ, అక్క, చెల్లిలా, తమ్ముడా, ఇంతవరకు ఈ రోజు వరకు ఒకవేళ ఇక్కడ కూర్చొని ఎవరైనా దేవునికి దూరంగా ఉండి సాతానుకి ఇష్టమైన పనుల్లో ఉండి ఒకవేళ దెబ్బలు తిని బాధల్లో ఉంటే మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. తమ్ముడా, నిన్ను దేవుడు మర్చిపోలేదు. చెల్లిలా, అక్క, నిన్ను దేవుడు మర్చిపోలేదు. మీరు దేవుని చేతిలోనే ఉన్నారు. మీరు కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈ ఇబ్బందులు జరిగాయి. ఇప్పటికైనా మించిపోయిందిలే. రాత్రి అంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా దొరకని సీమోను వలలోనికి పట్ట పగలే వలలు నిండిపోయేంత చేపలు పంపించిన నా దేవుడు, ఎక్కడ పడిపోయావో అక్కడే దేవుడు నిన్ను లేవనెత్తాడు. యేసు నామములో యేసుకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే యేసు నామములో తిరిగి వేసేది. కొట్టు గట్టిగా వేసే ఇట్లా కొట్టేదే. ఎట్టగొట్టాలా కొట్టుగా. దేవుడు నా ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. ఇప్పుడే అప్పగించుకో దేవుడికి నీ జీవితాన్ని, ప్రభుకి. నన్ను క్షమించయ్యా, తెలీదయ్యా, ఉండలేకపోతున్నా, నా వల్ల కాబట్టి. ఏడు దేవుడి దగ్గర ఎక్కడ అవమానించబడ్డావో అక్కడే నీ తల పైకెత్తకపోతే నన్ను అడుగు. తర్వాత ఆయన ప్రేమగల బిడ్డవు నువ్వు. ఆయన నిన్ను వదలలేదు, నిన్ను విడవడు, నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవేళ ఏదన్నా చిన్న పొరపాట్లు ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి. మనం చేసే పెద్ద తప్పేందంటే మన పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకోవట్లేదు, కప్పుకుంటున్నాం. బైబిల్ ఏం చెప్పింది? అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఎప్పుడు కూడా మనం దాచిపెట్టుకోకూడదు, ఒప్పు వేసుకోవాలి దేవుడి దగ్గర. తప్పులు అందరు చేస్తారు చెల్లిలా, చిన్నవో పెద్దవో ప్రతి ఒక్కరిలో తప్పులు ఉంటాయి. ఇక్కడ ఎవరు నీతిమంతులు లేడు. ఇక్కడ అందరు ఎవరు శుద్ధపోసలు లేరు. ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉంటుంది, చిన్నదైనా పెద్దదైనా. అట్టని నేను పాపం చేయని మీకు సలహాలు ఇట్లా. దేవుళ్ళు ఉండేవాళ్ళు కొన్ని చేస్తారు, దేవుళ్ళు లేనివాళ్ళు కొన్ని చేస్తారు. అవి పెద్దవి చిన్నవి అయి ఉండొచ్చు. ఏదైనా బలహీనతలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఒప్పుకుంటే దేవుడి దగ్గర క్షమించడం మనల్ని ఖచ్చితంగా. మనము మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా మార్చేస్తాడు ఒప్పుకోవడం వల్ల. ఒప్పుకోండి. ఇక్కడ ఒప్పుకోలేకపోయినా ఇంటికి వెళ్ళి ప్రార్థనలో కూర్చొని కన్నీళ్ళు విడిచి ఒప్పుకోండి దేవుడి దగ్గర. నన్ను క్షమించయ్యా, నాకు ఒక అవకాశం అయ్యా, నన్ను మరలా లేవనెత్తయ్యా. అయ్యా సాతాను ఓడిపోయాడంట కదయ్యా, వాడికి నా మీద అధికారం లేదని చెప్పావు కదయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు నా దేవుడివి, నన్ను ప్రేమిస్తున్నావు అంట కదా, నన్ను విడిచిపెట్టలేదంట కదా, నన్ను లేవనెత్త తండ్రి అని హృదయపూర్వకంగా ఏడ్చి ప్రార్థన చేసుకుంటే నెలలు గడిచే లోపల పోగొట్టుకున్న అవమానాన్ని, పోగొట్టుకున్న మహిమని, కీర్తిని, ఘనతని నిశ్చయంగా నీ ఒడిలో నా దేవుడు కుమ్మరిస్తాడు. నువ్వు మరలా ఆశీర్వదించబడతావు, నీవు మరలా లేవనెత్తబడతావు. ఆ రీతిగా నా యేసయ్య మనలందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.